బాగా మంచిగా చదువుకోబోతున్నాం. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. దీని నుంచి క్వశ్చన్స్ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఈ చాప్టర్ అంతట్లో ఈ పర్టికులర్ టాపిక్ నుంచి అప్పుడప్పుడు 2 క్వశ్చన్స్ లేదంటే 3 క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్. అది కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ జనరల్ మనం కూడా చాలా బాగా నేర్చుకోవాలి దీని గురించి. మనకి అవగాహన అనేది ఉండాలి దీని గురించి, అవునా కదా? సో అందుకే మనం ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. చాలా మంచి సెషన్ అవబోతుంది. సో అందరూ సెషన్ ఎక్సైటెడ్ అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఓకే, ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ద సెషన్? మొదలెడదాం మరి. షుడ్ వి స్టార్ట్? హలో హలో. అయితే ఇవాళ చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ అయింది పాపం. అందరూ మెసేజ్ కూడా పెడుతున్నారు ఏంటంటే, సార్ టైమింగ్ ఇష్టం వచ్చినట్టు మీరు మారుస్తున్నారు, ఇలా అయితే ఎలా సార్ అనేసి. ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్, నాకు తెలుసు. ప్రాబ్లమ్ ఏమవుతున్నది అంటే, ఇప్పుడు నంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి ఎక్కువైపోయి మాకు, మీకు సిలబస్ కూడా కవర్ చేయాలి కదా, బోల్డ్ అంత సిలబస్ మీకు ఉంది. ఓకేనా? సో దానివల్ల ఏమవుతున్నది అంటే బేసిక్ గా కెమిస్ట్రీ ఒక పక్క నుంచి, అది కాకుండా బయాలజీకి మీరు ఇప్పుడు గోవింద్ సార్ కూడా అటెండ్ అవుతున్నారు, గోవింద్ సార్ క్లాసెస్ కూడా. సో అడ్జస్ట్మెంట్స్ లో ఎటు అటు కొంచెం అవుతున్నాయి. అది కాకుండా నేను 2 ఛానల్స్ నేను డీల్ చేస్తున్నాను. ఒకటి వేదాంత తెలుగు ఛానల్ చెప్తున్నాను మీకు, ఇంకోటి నీట్ ఛానల్ చెప్తున్నాను. సో ఇవన్నీ జరగడం వల్ల కన్ఫ్యూజన్ అనేది మీకు క్రియేట్ అవుతున్నది, మాకు కూడా అవుతున్నది, యాక్చువల్గా మీకే కాదు. సో అందుకే మేము అందరం డిసైడ్ చేసింది ఏంటంటే ఒక టైం టేబుల్ అనేది రిలీజ్ చేస్తాము. వెంకటేష్ సార్తో కూడా నేను మాట్లాడాను. ఓకే, అండ్ విత్ దాట్ వాట్ విల్ డూ ఇస్ విల్ రిలీజ్ అ టైం టేబుల్. మనం టైం టేబుల్ అనేది రిలీజ్ చేయబోతున్నాం. ఓకే, సో ఆ టైం టేబుల్ ఏంటంటే మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎప్పుడు క్లాసెస్ నడుస్తున్నాయి ఏంటని. అఫ్ కోర్స్ అందరికీ లైవ్ సెషన్స్ కావాలి. ఓకే, అది కదా. సో అందుకే అన్నమాట, మాక్సిమం ఎంత కుదిరితే అంతవరకు లైవ్ సెషన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఆ లైవ్ సెషన్స్ చేయడానికి ట్రై చేయడంలోనే ఇటు అటు అవుతుంది అనమాట. ఎప్పుడైనా ప్రీమియర్ చేయాలనుకోండి, రికార్డ్ చేసి మేము ఎప్పుడైనా ప్రీమియర్ చేసేయచ్చు, మీకు అప్పుడు సెషన్స్ లో కన్ఫ్యూజన్ ఉండదు. కానీ లైవ్ తీసుకోవాలి కదా, మీ అందరికీ డౌట్స్ ఉంటాయి మరి. అది అన్నమాట. ఓకే, సో విత్ దట్ లెట్ స్టార్ట్ విత్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏమిటబ్బా? వాట్ డూ యూ మీన్ బై ఇమ్యూన్ సిస్టమ్? ఇమ్యూన్ సిస్టమ్ మనకెలా ఉపయోగపడుతుంది చెప్పండి? వాట్ డూ యూ మీన్ బై ద ఇమ్యూన్ సిస్టమ్? ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ తో మనకి పని ఏమిటి? ఓకే, లెట్ us రైట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వీక్ నుంచి ఆ టైం టేబుల్ అప్లై అయిపోతుంది. బై దిస్ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ కల్లానే ఆ టైం టేబుల్ అనేది రిలీజ్ చేసేస్తాము. ఓకే, సో యూ వోంట్ హ్యావ్ టు వరీ. అర్థమైందా? ఏం టెన్షన్ లేదు, క్లియర్ కట్ గా అవుతుంది. అయితే నా సెషన్స్ మీకు ఏ టైమింగ్ లో ఉండాలో కొంచెం క్లారిటీ కావాలి నాకు. మీ అందరి నుంచి నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి. ఓకే, ఎవరైతే కొంచెం క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక 2 minutes వెయిట్ చేయండి అమ్మా. ఎవరైతే సెషన్ లో ఉన్నారో వాళ్ళందరితో నేను అడుగుతున్నాను, 3 PM ఏదైతే నేను తీసుకుంటున్నానో మధ్యాహ్నం, 3 PM ఏదైతే నేను తీసుకుంటున్నానో మధ్యాహ్నం 3 గంటలకు రోజు, వెదర్ ఇట్ ఇస్ వేదాంతు తెలుగు అవనండి, ఏదో ఒక దగ్గరే తీసుకుంటాను. పర్ డే 2 సెషన్స్ అవ్వవు ఇంకా, చాలా కష్టంగా ఉంది అది. ఎందుకంటే పర్ డే నేను 1.5 to 2 hours సెషన్ లాంగ్ తీసుకోవాల్సి వస్తున్నారు కాబట్టి. లేదంటే వేదాంతు నీట్ అవనండి, నీట్ తెలుగు అవనండి. ఈ నీట్ తెలుగేనా, వేదాంతు తెలుగేనా? 3 PM అందరికీ ఓకేనా? 3 PM అందరికీ ఓకేనా? నేనేమో 6:30, కొంతమంది 6:30 అంటున్నారు. ఓకే, సో 3 PM ఓకేనా అందరికి? ఎందుకంటే అమ్మ చూడండి, ఈవినింగ్ మళ్ళీ మీకు ఏంటంటే 2 క్లాసులు ఉన్నాయమ్మా ఈవినింగ్ మీకు. ఆ, ఒకటి గోవింద్ సార్ది క్లాస్ ఉంది మీకు. ఓకే, ఇంకోటి మీకు కెమిస్ట్రీ క్లాస్ ఉంది వెంకటేష్ సార్ది. ఓకేనా? సో అందుకే నేను 3 PM ఓకేనా అని అడుగుతున్నా. ఎవరైతే కొంచెం 6 PM అంటున్నారో, కుదిరితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను 6 PM కూడా తీసుకోవడానికి ట్రై చేస్తా. ఓకే, ఫైన్, ఓకేనా? సరేనా? సో మాక్సిమం 3 PM మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ, వెదర్ ఇట్ ఇస్ వేదాంతు తెలుగు ఆర్ వేదాంతు నీట్ తెలుగు, ఈ 2 ఛానల్లో ఏ ఛానల్ అయినా 3 PM అనేది కంపల్సరీ. ఆ టైం కల్లా నేను ఇటు అటు ఎక్కువ చేయకుండా ఉండడానికి పూర్తిగా ట్రై చేస్తాను. ఓకే, వన్స్ ఆర్ ట్వైస్ కొంచెం ఈవినింగ్ కూడా తీసుకొని ట్రై చేద్దాం, చాలా మంది కష్టం ఉంది అంటున్నారు కదా. సో టు స్టే కనెక్టెడ్, ఈ కుదిరితే ఈవినింగ్ 6-6:30కి ఒక రోజు ఇలా ఇవాళ పెట్టుకున్నాం, 8:30కి అలా పెట్టుకుందాం. ఓకే, గ్రేట్ 12 వాళ్ళు ఉన్నాము, మాకు చాలా చాలా కష్టం. అందుకే అప్పుడు మిడిల్ లో కుదిరితే కొంచెం ఈవినింగ్ టైంలో కూడా నేను షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో టెలిగ్రామ్ లోని అప్డేటెడ్ గా ఉండండి నాతోటి, నేను రెగ్యులర్ గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. కొంచెం ఇప్పుడు బిజీ అయిపోవడం వల్ల అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొంచెం దీపావళి అది అయింది. ఐ హోప్ యూ ఆల్ వెంట్ టు ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేశారు. నేను కూడా నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు, సో అందుకే కొంచెం బిజీ అయ్యాను. బట్ రైట్ నౌ వీఆర్ బ్యాక్ టు స్టడీస్ అండ్ బ్యాక్ టు ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్స్. సో డోంట్ వరీ, విల్ బి హ్యాండ్లింగ్ ఇట్ వెల్. సరేనా? సో డోంట్ వరీ, టెన్షన్ ఏమీ లేదు. కూల్ గా రిలాక్స్ గా ఉండండి. సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, సిలబస్ కంప్లీట్ చేస్తారా అని. సిలబస్ కంప్లీట్ చేయడానికే ఉన్నామమ్మా. అందుకే మళ్ళీ మీకోసం గోవింద్ సార్ కూడా తేవడం జరిగింది. ఏమనిపించింది అంటే, సార్
మొత్తం ప్రెషర్ అంతా నా మీద పడిపోతున్నది, సో సిలబస్ కంప్లీట్ అవుతుందో లేదో అది కాకుండా ఎక్స్ట్రా గైడెన్స్ ఇంకా సపోర్ట్ అనేది ఉండాలి స్టూడెంట్స్ కి ఎప్పుడూను. సో మేమిద్దరం ఉన్నాం, నేను ఉన్నాను, గోవింద్ సార్ ఉన్నారు, మేమిద్దరం ఉన్నాం. వి బోత్ ఆర్ గోయింగ్ టు కవర్ యువర్ సిలబస్. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే. సో ఎవరైతే ఈవినింగ్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారో డెఫినెట్లీ ఈవినింగ్ కూడా కొంచెం సెషన్స్ పెట్టుకుందాం. 3 PM కూడా సెషన్స్ పెట్టుకుందాం. లెట్ అస్ హ్యాండిల్ ఆర్ మేనేజ్ ద బోత్. ఓకే. అది ఫైన్. ఓకే, అది అన్నమాట. పదండి ఇప్పుడు మనం ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. లెట్ దాట్ బి క్లియర్. ఓకే, పదండి ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం, పదండి. సో ఇమ్యూన్ సిస్టమ్. సో ఇవాళ సెషన్ లో మనం ఏం చేస్తామంటే ఇంటరాక్టివ్ గా ఉంచుతాం సెషన్ ని. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంటాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే బోల్డ్ అంత ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనకు కూడా తెలుసు. యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ బయాలజీయే కాకుండా మనందరికీ జనరల్ నాలెడ్జ్ ఉంది ఇమ్యూన్ సిస్టమ్ గురించి బాగా, కదా. సో అందుకే డెఫినెట్లీ. ఓకే, అది అన్నమాట. పదండి. రైట్, లెట్స్ డూ ఇట్. సో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ అంటారు? ఫర్ సపోజ్ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, లేదంటే ఎలాంటి డిసీజ్ అయినా వచ్చింది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన బాడీని ఏ డిసీజ్ అయినా ఇన్ఫెక్షన్ అయినా దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నది, అవునా కదా. ఎలాంటి డిసీజ్ అయినా ఇట్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ఇట్, ఫైట్స్ అగేన్స్ట్, ఫైట్స్ అగేన్స్ట్, ఇట్ ఫైట్స్ అగేన్స్ట్, ఓకే, ఎనీ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్. అవునా కదా, మన ఇమ్యూన్ సిస్టమ్ పని అదే కదా. ఎలాంటి డిసీజ్ లేదంటే ఇన్ఫెక్షన్ ఉన్నా దాంతో ఫైట్ చేయడం అనమాట, దానికి అగేన్స్ట్ గా ఫైట్ చేయడం, అది అన్నమాట. సో దే ఆర్ లైక్ ద పోలీస్మెన్ ఆర్ లైక్ ద ఆర్మీ ఆఫ్ అవర్ బాడీ విచ్ ఆర్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ద ఎనిమీస్. ఇప్పుడు మన దేశంలోని ఆర్మీ ఏం చేస్తున్నారు, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వేరే విధాలుగా మన బార్డర్స్ ని మన కంట్రీని ఎలాగైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ బ్యారియర్స్ సెల్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీని మనం చదువుకుంటాం. ఇవన్నీ కలిపి మనకి ఏం చేస్తున్నాయి అంటే మన బాడీని వేరే వేరే ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాయి, కదా. కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటి? మనకి ఎప్పుడైనా ఎలాంటి డిసీజ్ వచ్చినా ఏం జరిగినా కూడా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వెంటనే మందులు వేసేసుకోవద్దు. ఓకే, కొంచెం రోజులు రెస్ట్ తీసుకో, అదే తగ్గిపోతుంది. ఎందుకంటారు? బికాస్ మన ఇమ్యూన్ సిస్టమ్ అంత కేపబుల్, ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ కేపబుల్ టు డీల్ విత్ స్మాల్ ఇన్ఫెక్షన్స్. ఏదో పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ డిసీజ్, ఇప్పుడు నిమోనియా, ట్యూబర్క్యులోసిస్, లేదంటే ఎయిడ్స్ లాంటి వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ తో కాంప్రమైజ్ అయిపోతుంది. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా లో, అంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా బోల్డ్ అంతా బర్డెన్ పడిపోతుంది. అప్పుడు కాదు, చిన్న చిన్నవి సచ్ as కామన్ కోల్డ్, లైట్ గా ఫీవర్ రావడం, ఆ, లేదంటే ఆ, ఎలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ జరిగినా కూడా మనం ఏమిటంటారు, డోంట్ టేక్ యాంటీబయాటిక్. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా చెప్తారు మీకు. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్, మంచి డాక్టర్స్ ఏమంటే దే విల్ డెఫినెట్లీ నాట్ సజెస్ట్ యూ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ ఓన్లీ బ్యాక్టీరియాకి అగేన్స్ట్ గా పనిచేస్తాయి. మీకు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయింది, ఫీవర్ వైరల్ అనుకోండి, యాంటీబయాటిక్ పని చేయదు. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి యాంటీబయాటిక్ అసలు పనిచేయవు. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి నార్మల్ గా మీ బాడీయే దాన్ని స్లోగా తగ్గించాలి, అవునా కాదా. కరెక్ట్. సో ఎందుకు యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు అంటే, ఫర్ సపోజ్ టేక్ అన్ ఎగ్జాంపుల్, యాంటీబయాటిక్స్ ఎందుకు తీసుకోకూడదు? యాంటీబయాటిక్స్ మంచిదే కదా, వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్ తగ్గుతున్నది కదా అంటే, సి, పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ కి యాంటీబయాటిక్ తీసుకోవడంలో ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే మనం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కి యాంటీబయాటిక్ తీసుకుంటామో, కొంచెం కోల్డ్ వచ్చేస్తే ఒక యాంటీబయాటిక్ తీసుకోవడం, అలాంటప్పుడు ఏం జరుగుతుంది? లెట్ టు అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్ ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక డైలీ డైలీ లేబర్ చేసే ఒక అతను ఉన్నాడు. అతను డైలీ లేబర్ చేస్తున్నాడు, లేదంటే అతను వ్యవసాయం చేస్తున్నాడు, డైలీ లేబర్ చేస్తున్నాడు. అతను రోజంతా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు పని చేస్తాడు. ఆ పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి పని చేసిన ఆ నెల రోజులు పని చేసిన తర్వాత అతనికి ప్రాపర్ గా శాలరీ అయినా దొరుకుతున్నది, లేదంటే డైలీ వేజెస్ అయినా దొరుకుతున్నాయి. ఓకే. ఇప్పుడు అదే డైలీ వేజ్ వర్కర్ ని నేనేమన్నాను, నువ్వు కూర్చో అమ్మా, నువ్వేం పని చేయకు, నేనే నీకు ఫుడ్ తెచ్చి పెడతాను, నేనే నీకు బియ్యం ధాన్యం అన్ని నేనే ఇస్తాను, పప్పులు నూనె అన్ని నేనే ఇస్తాను, నువ్వు ఒక్క పని చేయగలను, అలాగే కూర్చో అంటే ఒక నెల రోజులు, ఒక ఏడాది అలాగే వదిలే చేస్తూ చేస్తూ వెళ్ళాం అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఒక నెల రోజులు, ఒక ఏడాది అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ పర్సన్ ఎంతైతే కష్టపడి లేబర్ చేసేవాడో ఆ లేబర్ ఇంకా చేయలేకపోతాడు. ఎందుకు? ఎందుకంటే హీ యాక్చువల్లీ గాట్ అకస్టమ్ టు రెస్ట్. రెస్ట్ అయిపోయింది, బాగా రెస్ట్ అలవాటు అయిపోయింది, ఇంకెలాంటి పని చేయడం అనేది ఇష్టం లేదనమాట. రైట్. సో సిమిలర్ గా మన బాడీ కూడా అంతే. మన బాడీకి మనం ముందు నుంచి యాంటీబయాటిక్స్ ఇచ్చేసాం అనుకోండి, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పని చేయదు. ఆల్రెడీ రెడీమేడ్ గా అన్ని అయిపోతుంటే మనం ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు పనిచేస్తుంది? ఇంకా హాయిగా రిలాక్స్ అయి కూర్చుంటుంది. ఆ రిలాక్సేషన్ అలవాటు అయిపోతుంది. ఓకే, అలవాటు అయిన తర్వాత మరి మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా సరిగా పనిచేయదు. ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా
ప్రతిసారి ఇంకా యాంటీబయాటిక్ డోసేజ్ పెంచుతుండాల్సిందే, స్ట్రాంగర్ యాంటీబయాటిక్స్ అండ్ వీకనింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్ మోర్ అండ్ మోర్. దానివల్ల మన హెల్త్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ జనరల్ ఆల్సో దట్ వీ షుడ్ నాట్ టేక్ అ లాట్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ ఐడియా రిగార్డింగ్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, అది బేసిక్ గా. సో ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన ఇమ్యూన్ సిస్టమ్ ని మనం రెండు భాగాల కింద డివైడ్ చేస్తాం. ఓకే, వి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, దట్ ఈస్ ఇన్నేట్, దాని తర్వాత అక్వైర్డ్. ఇన్నేట్ అంటే మన బాడీలో ఆల్రెడీ మన పుట్టుకతో వచ్చింది అనమాట, బై బర్త్ ఏదైతే వస్తుందో, మన పుట్టుకతో ఏదైతే ఇమ్యూనిటీ మనకు వస్తుందో దాన్ని మనం ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటాం. మన పుట్టగానే ఇప్పుడు ఫర్ సపోజ్ మా అమ్మ పాలు తాగుతారు, అందరూ అమ్మ పాలు తాగుతారు. అమ్మ పాలు తాగినప్పుడు అమ్మ పాల నుంచి ఏమొస్తుంది, కొంచెం ఏదైతే ఇమ్యూనిటీ వస్తుందో ఆ ఇమ్యూనిటీ అది అక్వైర్డ్ లో చదువుకుంటాం. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ నాట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ రాదు. ఓకే, బట్ నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను ఇమ్యూన్ సిస్టమ్ గురించి. ఇప్పుడు ఇన్నేట్ ఇమ్యూనిటీలో బై బర్త్ ఏం వస్తుందంటే, బై బర్త్ అంటే ఫర్ సపోజ్ మన బాడీలో ఏదైతే ఆల్రెడీ కొంతవరకు మంది ప్రొటెక్షన్ బ్యారియర్స్ ఉన్నాయి. మన స్కిన్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ బ్యారియర్. దాని తర్వాత మన బాడీలో వేరే వేరే టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్, మన సెలైవా అవనండి, సెలైవలో ఉన్న లైసోజైమ్ అవనండి, మ్యూకస్ అవనండి, మన రెస్పిరేటరీ ట్రాక్ట్ లో ఉన్న మ్యూకస్ అవనండి, మన ఎపిథీలియల్ సెల్స్ అవనండి, టిష్యూస్ అవనండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఫారెన్ ఆర్గానిజమ్స్ ని లోపల రాకుండా ఆపేస్తున్నాయి అనమాట. దే ఆర్ పుట్టింగ్ సమ్ బ్యారియర్స్. వీటినే మనం బ్యారియర్స్ అని చదువుకుంటాం. ఓకే, ఆర్ వీ కెన్ కాల్ దెమ్ as బ్యారియర్స్ ఆఫ్ ఇన్నెట్ ఇమ్యూనిటీ ఆల్సో. ఓకే, అది అన్నమాట. ఫైన్, సరేనా, బ్యారియర్స్ ఆఫ్ ఇన్నెట్ ఇమ్యూనిటీ అని కూడా అంటాం. ఇప్పుడు ఇది నేను అన్నట్టు, బికాస్ దిస్ ఇస్ నాట్ స్పెసిఫిక్. ఇన్నెట్ ఇమ్యూనిటీ ఎలాంటి డిసీజ్ కి స్పెసిఫిక్ కాదు. అంటే మీకు పర్టికులర్ డిసీజ్ వస్తున్నదంటే దాని నుంచి ప్రొటెక్ట్ చేయదు. ఫర్ సపోజ్ మీకు కోవిడ్ వస్తున్నదంటే ఇన్నెట్ ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేయలేదు. కామన్ కోల్డ్, రైనో వైరసెస్ వల్ల కామన్ కోల్డ్ వచ్చింది అనుకోండి, ఇన్నెట్ ఇమ్యూనిటీ మిమ్మల్ని స్పెసిఫిక్ గా వెళ్ళి ఆ ఆర్గానిజం చంపడానికి హెల్ప్ చేయదు, కానీ దాని లోపల రానికుండా మాక్సిమం హెల్ప్ చేయగలదు అంతే. సో అందుకే దీన్ని మనం ఏమంటాం, వి కాల్ దిస్ వన్ యాజ్ నాన్ స్పెసిఫిక్. దీన్ని మనం ఏమంటాం, నాన్ స్పెసిఫిక్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ నాన్ స్పెసిఫిక్. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చెప్పండి. ఏమమ్మా సందీప్ కోగిల, సందీప్ కోగిల, ఏమమ్మా నాన్న, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయింది కదా, అయిపోయింది కదా. రీసెంట్ గానే మొత్తం చాప్టర్ అంతా కవర్ చేశాను. ఒక 8-9 లెక్చర్లు తీసుకొని చాప్టర్ అంతా డీటెయిల్డ్ గా కవర్ చేస్తే నీట్ ఛానల్లో, ఇప్పుడు మళ్ళీ తీసుకోండి అంటున్నారు. ఎట్లా అమ్మాయిలు అయితే మీరు క్లాసులు అటెండ్ చేయకపోతే? ఆ? మీరు క్లాసులు చూడట్లేదు, ఎక్కడ ఏం జరుగుతున్నది మీకు అవగాహన లేదు. బీ అప్డేటెడ్, డెఫినెట్ గా వెళ్ళి నీట్ ఛానల్లో చెక్ చేయండి. సెషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఒక 2 వీక్స్ అవుతున్నది. ఓకే, నా ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మనం అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, ఆల్ ఓవర్ ద లైఫ్ టైం మీరు ఏదైతే మీ కర్మలు చేస్తారో అనమాట, ఓకే, దానివల్ల మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. మీరు చిన్నప్పటి నుంచే, ఓకే, చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు ఏ అండ్ ఆల్ ఓవర్ ద లైఫ్ టైం, సో ఓవర్ లైఫ్ టైం అనొచ్చు దీన్ని. సో ఇమ్యూనిటీ గెయిన్డ్ ఓవర్ లైఫ్ టైం, ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ గెయిన్డ్ ఓవర్ లైఫ్ టైం. లైఫ్ టైం అంతా తీసుకొని మీరు ఏదో ఇమ్యూనిటీ గెయిన్ చేస్తారో దాన్ని మనం అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాము. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటాము. సో కొలెస్ట్రామ్ అనేది ఇన్నెట్ ఇమ్యూనిటీయే కదా సార్ అని అంటున్నారు. కొలెస్ట్రామ్ అనేది ఇన్నెట్ ఇమ్యూనిటీలో రాదు. ఇన్నెట్ ఇమ్యూనిటీలో మనకి ఓన్లీ బ్యారియర్స్ వస్తాయి. అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మనకి రెండు టైప్స్ వస్తాయి. వెన్ వి టాక్ అబౌట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, వెన్ వి టాక్ అబౌట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, దాంట్లో మనకి యాక్టివ్ ఇంకా ప్యాసివ్ రెండు టైప్స్ వస్తాయి. ఈ యాక్టివ్ ఇంకా ప్యాసివ్ లో మళ్ళీ మనం న్యాచురల్ ఆర్టిఫిషియల్ మాట్లాడుకుంటాం. ఓకే, యాక్టివ్ ఇంకా ప్యాసివ్ అనేవి వస్తాయి. ఈ ప్యాసివ్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ ప్యాసివ్ ఏదైతే ఉందో దాంట్లో మనం మీరు అన్నట్టు ఏమొస్తుంది, ఏమొస్తుంది చెప్పండి ప్యాసివ్ లోని. యాక్టివ్ లో ఇమ్యూనైజేషన్, వ్యాక్సినైజేషన్ వస్తుంది. ప్యాసివ్ లో మీకు ఏమొస్తుంది, కొలెస్ట్రామ్ అనేది వస్తుంది. సో కొలెస్ట్రామ్ ఎగ్జాంపుల్ దీంట్లో వస్తుంది. మదర్స్ మిల్క్ ది ఏదైతే కొలెస్ట్రామ్, దేని నుంచి అయితే ఐజీఏ యాంటీబాడీస్ వస్తాయో అది ఇక్కడ వస్తుంది. యాక్టివ్ లో మనకి వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ వస్తుంది. వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ వస్తుంది. మనం చదువుకుంటాం ఇప్పుడు, డోంట్ వరీ. ఇమ్యునైజేషన్ అనేది వస్తుంది. దీంట్లో కూడా న్యాచురల్, ఆర్టిఫిషియల్ అలాంటి బోల్ టైప్స్ అనేవి ఉన్నాయి. రెడీమేడ్ యాంటీబయోటిక్స్ కాదు, రెడీమేడ్ యాంటీబయోటిక్స్ కాదు, రెడీమేడ్ యాంటీబాడీస్ అంటాం. ఓకేనా, అది అన్నమాట.
సరే ఫైన్, ఇక్కడ వరకు ఓకే, ఇదంతా బాగుంది. ఇప్పుడు వన్ బై వన్ మనం ఇన్నేట్ ఇమ్యూనిటీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. అందరికీ రైటింగ్ క్లియర్ గా అర్థమవుతున్నదా? పెద్దగా కనిపిస్తున్నదా? పెద్దగా కనిపించట్లేదు అని అందరూ చాలా కష్టపడ్డారు, గోల్ పెట్టారు. సో అందుకే పెద్దగా రాస్తున్నాను. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడదాం. లెట్ us టాక్ అబౌట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇంకా మనం ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ బుక్ లో కూడా మంచిగా చదువుకుంటూ మాట్లాడుకుంటాం. ఉట్టిగుట్టినే మనం జస్ట్ రాసుకోము. రాస్తుంటే మీరు అందరూ బోర్ అయిపోతున్నారు. అలా బోర్ అయిపోయి ఒకళ్ళు క్లాస్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏదో క్లాస్ వదిలేసి వెళ్ళిపోతే టాపిక్ నేర్చుకోక్కర్లేదు అన్నట్టు. మరి ఇంక ఎగ్జామ్ లో రాదు కదా క్లాస్ వదిలేసి వెళ్ళిపోతే. అలా చేస్తున్నారు అందరూ. సో ఎందుకు వచ్చింది గోల? మీ అందరికి అర్థమయ్యేటట్టు కొంచెం టెక్స్ట్ బుకే పెట్టేద్దాం, టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా చేద్దాం, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందని. ఓకే, అది అన్నమాట. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, ఇన్నేట్ ఇమ్యూనిటీ ఈజ్ మేడప్ ఆఫ్ బ్యారియర్స్. వీటిని మనం బ్యారియర్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఈ బ్యారియర్స్ లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఈ బ్యారియర్స్ లో మనకి 4 టైప్స్ వస్తాయి. అన్నిటికన్నా ఫస్ట్ టైప్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ద ఫస్ట్ వన్ ఇస్ ద ఫిజికల్ బ్యారియర్స్. వీటిని మనం ఫిజికల్ బ్యారియర్స్ అంటాం. ఫిజికల్ బ్యారియర్స్ అంటాం. ఓకే, దీన్ని మనం ఏమంటాం? ఫిజికల్ బ్యారియర్స్ అంటాం. ఓకే, సో ఫిజికల్ బ్యారియర్స్ లో ఏమేమి వస్తాయి? ఫిజికల్ బ్యారియర్స్ లో అన్నిటికన్నా ఫస్ట్ ఏమొస్తుంది? మన స్కిన్ వస్తుంది. మన స్కిన్ అనేది ఫిజికల్ బ్యారియర్స్ లో వస్తుంది. ఫిజికల్ బ్యారియర్ అంటే ఏమిటి? ఫర్ సపోజ్ స్కిన్ లోపలికి వెళ్ళనియట్లేదు దేన్ని, నేను మనకు ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ గా యాక్ట్ చేస్తున్నది. మన బార్డర్ లోని యాక్ట్ చేస్తున్నది, మన బార్డర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నది మన స్కిన్. ఓకే, అది అన్నమాట నెంబర్ వన్. దాని తర్వాత, అవునవును, ఫిజికల్ బ్యారియర్స్, ఫిజియోలాజికల్ బ్యారియర్స్, సెల్యులర్ బ్యారియర్స్, సైటోకైన్ బ్యారియర్స్. కరెక్ట్ భార్గవి, వెరీ గుడ్. ఓకే, అది. సో స్కిన్ అయింది. స్కిన్ తర్వాత ఇంకేంటి వస్తుంది? స్కిన్ తర్వాత ఇంకోటి ఏమొస్తుంది? మ్యూకస్ కోటింగ్. మ్యూకస్ కోటింగ్ ఆఫ్ మ్యూకస్ కోటింగ్ ఆఫ్ దేంది? ఎపిథీలియం. ఏ ఎపిథీలియం కి? ఏ ఎపిథీలియం లోని? ఒకటి రెస్పిరేటరీ ట్రాక్ట్ లోని. మనది ఏదైతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉందో అది. రెస్పిరేటరీ ట్రాక్ట్ కాకుండా ఇంకెక్కడ ఉంటుంది? గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, జిఐ ట్రాక్ట్ లోని. ఓకే, ఇంకోటి యురైనో జెనైటల్ ట్రాక్ట్. యురైనో యూరినో అని కూడా అనొచ్చు. యురైనో జెనిటల్ యూరినో జెనిటల్ ట్రాక్ట్. ట్రాక్ట్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా ముక్కు, ఏదైనా ఆర్గనిజం ముక్కు నుంచి రాద్దామన్నా రానివ్వదు. పొట్టలోకి వచ్చి ఏమైనా చేద్దామన్నా చేయనీయదు. రెస్పిరేటరీ సిస్టమ్ లో మనకు మ్యూకస్ ఉంది. GIT లో గ్యాస్ట్రిక్ యాసిడ్స్ కూడా ఉన్నాయి మనకి. మన గ్యాస్ట్రిక్ యాసిడ్ అంటే HCl, అది ఉంది. HCl కూడా చాలా యాక్టివ్. ఓకే, దాని తర్వాత మన యురైనో జెనిటల్ ట్రాక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఏంటుంది? అక్కడ కూడా మ్యూకస్ ఫార్మేషన్స్ ఉన్నాయి. అవి కూడా ఏం చేస్తాయి అంటే, ఏమైనా ఆర్గనిజం వస్తున్నది అనుకోండి, దాన్ని ట్రాప్ చేసేస్తుంది. ది మ్యూకస్ విల్ ట్రాప్ ది ఆర్గనిజం. ఓకే, ట్రాప్ అనేది జరుగుతుంది. ఓకే ఫైన్. ఓకే, అది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఏంటది? ఫిజికల్ బ్యారియర్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఫిజియోలాజికల్ బ్యారియర్స్ గురించి. లెట్ us టాక్ అబౌట్ ఫిజియోలాజికల్ బ్యారియర్స్. ఫిజియోలాజికల్ బ్యారియర్స్. ఫిజియోలాజికల్ బ్యారియర్స్. ఓకే, ఫిజియోలాజికల్ బ్యారియర్స్ గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఆర్ ఫిజియోలాజికల్ బ్యారియర్స్? ఫిజియోలాజికల్ బ్యారియర్స్ అంటే, ఫిజికల్ అంటే ఏదైతే మన బాడీని ఎంటర్ అవ్వట్లేదో, ఫిజియోలాజికల్ అంటే మన బాడీది ఫిజియాలజీ ఏదైతే ఉందో, మన డిఫరెంట్ డిఫరెంట్ బాడీలో సిస్టమ్స్, అంటే డైజెస్టివ్ సిస్టము, ఇంకా మిగతా టైప్స్ ఆఫ్ ఏవైతే రెస్పిరేటరీ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో, ఆ సిస్టమ్స్ కలిపి ఎలాగైతే యాక్ట్ చేస్తున్నాయో. ఫర్ సపోజ్ నేను చెప్పినప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ విల్ బి యాసిడ్ ఇన్ స్టమక్. యాసిడ్ ఆర్ HCl, ఏదైతే HCl ఉందో ఇన్ స్టమక్. ఏదైనా ఆర్గనిజం రాగానే వెంటనే దాన్ని పొటాషియం అని చంపేస్తుంది, మెటాష్ చేసి పడేస్తుంది దాన్ని. యాసిడ్ లో పని అయిపోయింది సంగతి దాన్ని. దాని తర్వాత లైసోజైమ్. లైసోజైమ్ ఎక్కడెక్కడ ఉంటుంది? లైసోజైమ్ ఎక్కడెక్కడ ఉంటుంది? 2 జాగాల్లో ఉంటుంది లైసోజైమ్. ఒకటి సలైవాలో ఉంటుంది, ఇంకోటి టియర్స్ ఫ్రమ్ ఐస్. టియర్స్ ఫ్రమ్ ఐస్ అంటే మన కంట్లో కూడా వెళ్తాయి కదా మరి. కంట్లో కూడా వెళ్ళొచ్చు. సో అక్కడ కూడా లైసోజైమ్ ఉండాలి. మన టియర్స్ లో లైసోజైమ్ ఉంటుంది, మన సలైవలో లైసోజైమ్ ఉంటుంది. అండ్ లైసోజైమ్ మీరు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ యాంటీ, దేనికి అగేన్స్ట్? బ్యాక్టీరియల్. ఇట్స్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ నేచర్. ఓకే,
ఫైన్. కరెక్ట్. కరెక్ట్. ఓకేనా? పదండి. పదండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేది మూడోది టైప్ ఆఫ్ బ్యారియర్ ఏంటి? వాట్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ బ్యారియర్? వాట్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ బ్యారియర్? సెల్యులార్ బ్యారియర్స్. సెల్యులార్ బ్యారియర్స్. బ్యారియర్ అంటే ఆటంకాలు అన్నమాట. సో బ్యారియర్ అనే వర్డ్ తో మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఆటంకాలు అని అర్థం. ఓకే, అది. సో సెల్యులార్ బ్యారియర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఎలాగా యాక్చువల్ గా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు వన్ బై వన్ మనం మాట్లాడుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ cells are protecting us. The first type of cells that are protecting us, the first type of cells are ఏమిటి? PMNL అంటాం. వీటి మీనింగ్ ఏమిటి? పాలిమార్ఫో న్యూక్లియో ఏంటి? పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైడ్స్. ఓకే, దీస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీస్. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ డబ్ల్యూబీసీస్, ఎక్కువగా డబ్ల్యూబీసీస్ ఉంటాయి. ఓకే, దే ఆర్ పాలిమార్ఫో పాలిమార్ఫో ఏంటదంటాం? న్యూక్లియర్ న్యూక్లియర్ ఏంటది? ల్యూకోసైడ్స్. ల్యూకోసైడ్స్ అంటే మనకు తెలుసుగా, దే ఆర్ యాక్చువల్లీ డబ్ల్యూబీసీస్. ల్యూకోసైడ్స్ అంటే మనకు గుర్తుంచుకోవాలి, దే ఆర్ యాక్చువల్లీ డబ్ల్యూబీసీస్. దే ఆర్ టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీస్. ఇంకోటి ఉన్నాయి, నెక్స్ట్ వన్ మోనోసైట్స్ ఉన్నాయి. ద నెక్స్ట్ వన్ ఇస్ మోనోసైట్స్. మోనోసైట్స్ మనం చదువుకుని ఉంటాయి, లింఫోస్, డబ్ల్యూబీసీస్ లో ఒక టైపు. ఓకే, లింఫోస్. ఓకే, 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 సారీ, సారీ. ఓకే, సరే అయితే. ఇప్పుడు మోనోసైట్స్ గురించి మాట్లాడుకుంటే మనం మోనోసైట్స్ తెలుసు. మోనోసైట్స్ ఫర్దర్ వెళ్ళి ఏంటది మ్యాక్రోఫేజెస్ కింద యాక్చువల్ గా కన్వర్ట్ అవుతాయి, అండ్ మాస్ట్ సెల్స్ కింద ఫాగోసైటిక్ నేచర్ ఉంటుంది. దే హ్యావ్ అ ఫాగోసైటిక్ నేచర్. అవునా కదా? ఓకే, దే హ్యావ్ అ ఫాగోసైటిక్ నేచర్. ఫాగోసైటిక్ నేచర్ అంటే ఏమిటి? ఫాగోసైటిక్ నేచర్ అంటే ఏమిటి? ఫాగోసైటిక్ నేచర్ అంటే ఏదైనా ఫారెన్ ఆర్గానిజం వచ్చిందబ్బా. లెట్స్ సే దెర్ ఇస్ అ ఫారెన్ ఆర్గానిజం. ఇప్పుడు ఈ ఫాగోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాగోసైట్స్ ఆ ఆర్గానిజం ని తినేస్తాయి. ఇలా ఖచ్చితంగా తినేస్తాయి. తినేసి దాన్ని చిన్న చిన్న బిట్స్ లో బ్రేక్ చేసేస్తాయి, డైజెస్ట్ చేసుకుంటాయి. బ్రేక్ చేసి రిలీజ్ చేసేస్తాయి అన్నమాట. సో లెట్ అస్ సే అన్ ఆర్గానిజం హ్యాస్ ఎంటర్డ్. ఒక ఆర్గానిజం వచ్చింది, ఇది ఒక మనది. దిస్ ఇస్ దిస్ ఇస్ ఫాగోసైట్. ఓకే, దిస్ అ ఫాగోసైట్. ఈ ఫాగోసైట్ కి ఏం కనిపించింది? మన బాడీలో ఒక ఫారిన్ ఆర్గానిజం కనిపించింది. దిస్ అ ఫారిన్ ఆర్గానిజం. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ డూ ఎండోసైటోసిస్. చేసేసి ఈ ఆర్గానిజం ని ఏం చేస్తుంది? చిన్న చిన్న బిట్స్ లో డైజెస్ట్ చేసి పడేస్తుంది అనమాట. చిన్న చిన్న బిట్స్ లో డైజెస్ట్ చేసి పడేస్తుంది. సో డైజెస్ట్ చేసి పడేసి ఈ బిట్స్ ని మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ లోకి రిలీజ్ చేసేస్తుంది. ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్ట్ యాజ్ యాంటీజెన్స్. ఇవి యాంటీజెన్స్ లా పనిచేసి ఇవి ట్రిగర్ చేస్తాయి ద ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్ అగేన్స్ట్ దెమ్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్. సో ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్ జరిగిపోయింది. సో యాంటీబాడీస్ జరిగిపోయి ఉంటే యాంటీబాడీస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే యాంటీబాడీస్ వచ్చి మిగతా ఇలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ ఏది ఎంటర్ అయినా కూడా, ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్గానిజం ఏది ఎంటర్ అయినా కూడా దీన్ని వచ్చి అటాక్ చేసి చంపేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ మెకానిజం బిహైండ్ దిస్, అది. సో మోనోసైట్స్ అనే ఒకటి ఉన్నాయి. ఇంకోటి ఉన్నాయి న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని. ఓకే, ఇంకోటి ఉన్నాయి, వాటిని ఏంటంటాం? న్యాచురల్ న్యాచురల్ కిల్లర్ కిల్లర్ సెల్స్. సో వీటన్నిటికీ ఏం నేచర్ ఉంది? ఓకే, ఫాగోసైటిక్ నేచర్ ఉంది. దాని తర్వాత మ్యాక్రోఫేజెస్. దాని తర్వాత ఇంకోటి ఏంటి? న్యూట్రోఫిల్స్. ఓకే, సారీ, సారీ, జస్ట్ అ మినిట్. న్యూట్రోఫిల్స్ ఆల్రెడీ రాసుకున్నాము. వీటినే మనం న్యూట్రోఫిల్స్ అంటాం.
దీస్ ఆర్ ఓన్లీ న్యూట్రోఫిల్స్. ఓకే, పాలిమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్ అంటే న్యూట్రోఫిల్స్. ఓకే, ఆల్రెడీ ఇట్స్ డన్. ఓకే, సో జస్ట్ అ మినిట్, అది అన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనా, అర్థమైందా? సో ఇవి సెల్యులార్ బ్యారియర్స్. సెల్యులార్ బ్యారియర్స్ మనకి ఏం చేస్తున్నాయి, మళ్ళీ బయట నుంచి వచ్చే ఆర్గానిజం ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. యాజ్ సెల్స్ ఏం చేస్తున్నాయి ఇవి, ఫర్ సపోజ్ ఈ వీటికి దీనికి ఫాగోసైటిక్ నేచర్ ఉంటుంది, ఫాగోసైటిక్ నేచర్ ఉంటుంది, దీనికి ఫాగోసైటిక్ నేచర్ ఉంది, దీనికి ఫాగోసైటిక్ నేచర్ ఉంది, దీనికి ఫాగోసైటిక్ నేచర్ ఉంది. ఈ మూడింటిది సైడ్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అలా కాదు, వేరే విధంగా వర్క్ చేస్తాయి. ఓకే, అవి యాక్చువల్ గా వెళ్ళి టీ సెల్స్ తో కంబైన్ అయ్యి వర్క్ చేస్తాయి. మిగతా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇలా వర్క్ చేస్తాయి అనమాట. ఇంకా మోస్ట్ ఆఫ్ ద సెల్స్ మనం చూపిస్తాను మీకు. ఇఫ్ యు సీ హియర్, మోస్ట్ ఆఫ్ ద మనం ఏవైతే సెల్స్ చూసుకుంటామో, మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఏవైతే మనం చూస్తామో ఇక్కడ, ఇప్పుడు ఫర్ సపోజ్ న్యూట్రోఫిల్స్, మాస్ సెల్స్ అవనండి, మోనోసైట్స్ అవనండి, మ్యాక్రోఫేజెస్, డెండ్రిటిక్ సెల్స్ కూడా వస్తాయి మనకి, న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్నెట్ ఇమ్యూనిటీలో కాకుండా అడాప్టివ్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ కూడా అంటాం. అక్వైర్డ్ ఇమ్యూనిటీ మనం అడాప్ట్ అవుతూ కూడా తీసుకుంటాం కూడా, దాన్ని అడాప్టివ్ ఇమ్యూనిటీ అని కూడా అంటాం. సో మ్యూకస్ ఫిజికల్ ఆర్ ఫిజియోలాజికల్ బ్యారియర్. మ్యూకస్ అనేది ఫిజికల్ బ్యారియర్. ఓకే, ఫిజియోలాజికల్ బ్యారియర్ లో మీకు యాసిడ్, లైసోజైమ్ అనేవి వస్తాయి, కెమికల్స్ వస్తాయి. మ్యూకస్ అనేది మీకు ఫిజికల్ బ్యారియర్ లో వస్తుంది. ఇప్పుడు సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద సెల్స్. ఓకే, సో ఈ మ్యాక్రోఫేజెస్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, ఇంకా డెండ్రైటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అడాప్టివ్ ఇమ్యూనిటీలో కూడా చాలా పనిచేస్తాయి. సో దే ఆర్ యాక్టింగ్ యాజ్ ద సెల్యులర్ బ్యారియర్స్ ఇన్ ఇన్నెట్ ఇమ్యూనిటీ అండ్ ఆల్సో ద బ్యారియర్స్ ఇన్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది అన్నమాట. ఫైన్, సరేనా, రైట్. జస్ట్ అ మినిట్, లాస్ట్ ఇంకొకటి మిగిలింది, ద ఫోర్త్ వన్, అండ్ దట్ ఈస్ ద cytokine barriers. cytokine cytokine barriers. What are cytokine barriers? Let us say let us say మన బాడీలోని మన బాడీలో ఏం జరిగింది అంటే, ఒక వైరస్ వచ్చి ఇన్ఫెక్ట్ చేసింది. లెటస్ సే కామన్ కోల్డ్ వచ్చింది. కామన్ కోల్డ్ వచ్చి ఏం చేసింది, కామన్ కోల్డ్ రైనో వైరస్ వచ్చి మన థ్రోట్ లో ఏదైతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉన్నదో ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో వెళ్ళి కొన్ని సెల్స్ ని ఇన్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. చేయడం వల్ల ఏం జరుగుతున్నది, మన బాడీ ఏం చేస్తున్నది, దానికి అగేన్స్ట్ గా ఫైట్ చేయాలి. సో దాంట్లో కొన్ని సెల్స్ ఆల్రెడీ బలైపోతున్నాయి, చనిపోతున్నాయి దానివల్ల, అది అలా వచ్చి ఇన్ఫెక్ట్ చేయడం వల్ల చనిపోతున్నాయి. సో ఆ సెల్స్ ఏం చేస్తాయి, ఆ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏం చేస్తాయి, ఆ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, మేము ఆల్రెడీ చచ్చామమ్మా, మీరైనా మిమ్మల్ని బతికించుకోండి అనేసి ఒక ఇండికేషన్ కోసం ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్ ని రిలీజ్ చేస్తాయి. ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్ ని రిలీజ్ చేస్తాయి. ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో, ఇది ఒక వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్ రిలీజ్ చేస్తున్నది. ఇంకా దీని పేరే మనం అంటాము ఇంటర్ఫెరాన్. ఇంటర్ఫెరాన్స్ అంటాం వీటిని. సో ఈ మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయంటే హెల్దీ సెల్స్ దగ్గరికి వెళ్తాయి. హెల్దీ సెల్స్ కి ఏం చెప్తాయి, వైరస్ వచ్చిందబ్బో పరిగెట్టండి, లేదంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడే కెమికల్స్ ని లేదంటే యాంటీబాడీస్ ని క్రియేట్ చేసుకొని పెట్టుకోండి అనేసి. ఓకే, సో అది అన్నమాట ఇంటర్ఫెరాన్స్. సో ఇంటర్ఫెరాన్స్ మనం ఏమంటాము, ఇంటర్ఫెరాన్స్ ఏమంటాం మనం, they are signaling molecules. ఇంకా they are actually made up of protein. So they are protein molecules. Basically they are proteins actually. Okay, సో ఇది మీకు దేంట్లో వచ్చేసింది, సైటోకైన్ బ్యారియర్స్ లో వచ్చేసింది. ఓకేనా, సైటోకైన్ బ్యారియర్స్ లో వచ్చేసింది, కరెక్ట్. సో ఇక్కడ వరకు మనం ఇంకా ఇన్నెట్ ఇమ్యూనిటీ వరకు చదువుకున్నాం. ఓకే, సో మీరు ఆల్రెడీ ఏదైతే చదువుకున్నామో అదే ఇక్కడ నేను రాసి పెట్టాను. సో నథింగ్ న్యూ టు రీడ్. ఎక్కడైతే రీడ్ చేయాల్సిన అవసరం వస్తుందో అక్కడ నేను మీకు చెప్తాను, అది అన్నమాట. ఇప్పుడు మనం లెటెస్ట్ టాక్ అబౌట్ ది అక్వైర్డ్ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. దీన్ని మనం అక్వైర్డ్ లేదంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ అని కూడా అంటాం. అడాప్టివ్ ఇమ్యూనిటీ కూడా అంటాము. సో వాట్ డూ యూ మీన్ బై అక్వైర్డ్ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ? ఏదైతే ఆల్ ఓవర్ ద లైఫ్ టైం మీరు యాక్చువల్ గా మీరు గెయిన్ చేశారో దాన్ని మనం అక్వైర్డ్ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేసి అంటాం. ఓకే, ఇప్పుడు అక్వైర్డ్ ఇంకా అడాప్టివ్ ఇమ్యూనిటీలో ఓకే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఒకటి ఏముంది, ఒకటి ఒకటి ఏమొస్తుంది దీంట్లో మనం, జస్ట్ అ మినిట్, యాక్టివ్ ఇంకా ప్యాసివ్ దీంట్లోనే వస్తాయి మనకి. జస్ట్ అ మినిట్, ఎస్.
ఒకటి యాక్టివ్ వస్తుంది, ఇంకోటి ప్యాసివ్ వస్తుంది. రెండిట్లోని న్యాచురల్ ఇంకా ఆర్టిఫిషియల్ వస్తాయి అబ్బో. ఓకే, అక్కడతో మనం ఆగిపోం అక్కడ. ఓకే, యాక్టివ్ లో కూడా మనకు వచ్చేసి ఒకటి న్యాచురల్ వస్తుంది. ఓకే, న్యాచురల్ గా ఫర్ సపోజ్ మీరు యాక్టివ్ ఇమ్యూనిటీ తెచ్చుకోవాలి అంటే, ఫర్ సపోజ్ వాట్ ఈజ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అందాం ఫస్ట్. ఫర్ సపోజ్ మీ బాడీలో ఒక ఆర్గనిజం వచ్చింది. ఓకే, మీకు ఎలాంటి డిసీజ్ అయినా అయింది, లేదంటే ఎవరికైనా ఎలాంటి డిసీజ్ అయినా అయింది. నేను కామన్ కోల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరికైనా ఫస్ట్ టైం కామన్ కోల్డ్ అయింది, ఫస్ట్ టైం ఆ రైనో వైరస్ వచ్చింది బాడీలో. సో మన బాడీ ఏం చేస్తుంది అంటే, మన బాడీ ఆ ఆర్గనిజం వచ్చిన తర్వాత, ఆర్గనిజం మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత, ఫస్ట్ ఆ ఆర్గనిజం రాగానే అది రియాక్ట్ అవ్వలేదు. ఆ బాడీ టేక్స్ సమ్ టైం. ఇంతట్లో ఆ ఆర్గనిజం ఏం చేస్తుంది, మన బాడీలో హాయిగా అది బతకడం స్టార్ట్ చేసేస్తుంది, దాన్ని ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇంతట్లో వెనకాల నుంచి మన బాడీ ఒక కౌంటర్ అటాక్ అనేది చక్కగా ప్లాన్ చేస్తున్నది. దానికి తెలియదు, ఆ ఆర్గనిజం తెలియదు మన బాడీ ప్లాన్ చేస్తున్నదని. హాయిగా అది కూర్చొని ఉంది. సో మన బాడీ ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ గా కొన్ని యాంటీబాడీస్ క్రియేట్ చేస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ ఒక మనం చదువుకుంటాం, హ్యూమోరల్ ఇంకా సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అని చదువుకుంటాం. ఓకే, ఆ ఇమ్యూనిటీని తీసుకొని వచ్చి ఈ ఆర్గనిజం మీద పెడుతుంది. ఆ యాంటీబాడీస్ అన్నింటినీ వదులుతుంది, సెల్స్ అన్నింటినీ వదులుతుంది. అలా వదలడం వల్ల ఈ ఆర్గనిజం ఏం చేస్తుంది, చనిపోతుంది. బట్ అడిషనల్ టు దట్ మన బాడీ ఇంకొక పని చేస్తున్నది. అదేంటంటే కొన్ని మెమరీ సెల్స్ అన్నది క్రియేట్ చేస్తున్నది. ఈ మెమరీ సెల్స్ ఏం చేస్తాయి అంటే, ఫ్యూచర్ లో ఈ ఆర్గనిజం నాకు రైనో వైరస్ ఇంకొకసారి వచ్చింది నా బాడీలో అంటే, చికెన్ పాక్స్ మీకు తెలుసు కదా, ఎవరికైనా లైఫ్ లో చికెన్ పాక్స్ ఏంటంటే దీని గురించి మీకు ఐడియా ఉండే ఉండాలి. అవునా కాదా? చికెన్ పాక్స్ లో ఏం జరుగుతుందంటే, ఆ పర్టికులర్ చికెన్ పాక్స్ ఎవరికైనా అయిందంటే ఒకసారి ఆ డిసీజ్ అయ్యి వెళ్ళిన తర్వాత మన లైఫ్ లాంగ్ ఎక్కువగా రాదు అది. ఇట్ వోంట్ గెట్ రిపీటెడ్. ఎందుకంటే మన బాడీ చాలా మంచి మెమరీ క్రియేట్ చేసుకుని పెడుతుంది. ఇంకొకసారి చికెన్ పాక్స్ తో సంబంధించిన ఎలాంటి వైరస్ మన బాడీలో వచ్చినా ఆ వైరస్ ది పని అయిపోయినట్టే. మరి ఇంక అది మన బాడీలో సర్వైవ్ అవ్వలేదు, డిసీజ్ కాజ్ చేయలేదు. ఎందుకంటే మన బాడీ దగ్గర ఏముంది, మెమరీ ఉంది. సో అది ఎలా వచ్చింది, న్యాచురల్ గా వచ్చింది మీకు. అవునా కాదా? మీకు ఆ డిసీజ్ వచ్చింది, మీరు దాని తగ్గట్టు ఇమ్యూనిటీని క్రియేట్ చేసుకోగలిగారు. సో దాన్నే మనం యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. ఆ యాక్టివ్ ఇమ్యూనిటీలో న్యాచురల్ గా మీరు క్రియేట్ చేసుకోగలిగారు అగేన్స్ట్ ఎనీ నార్మల్ డిసీజ్. ఏమైనా డిసీజ్ మీరు వచ్చినప్పుడు మీరు దాన్ని బట్టి ఒక ఇమ్యూనిటీని క్రియేట్ చేసుకోగలిగారు. రెండోది వచ్చేసరికి మనకి ఏమొస్తుంది, ఆర్టిఫిషియల్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ న్యాచురల్ అని నేను రాద్దాం అనుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద న్యాచురల్ ఇమ్యూనిటీ, సో లెట్ అస్ సే ఇమ్యూనిటీ అగేన్స్ట్ ఎనీ డిసీజ్, ఇమ్యూనిటీ గెయిన్డ్, జస్ట్ అ మినిట్, గెయిన్డ్ అగేన్స్ట్ ఎనీ డిసీజ్. ఏదైనా డిసీజ్ అగేన్స్ట్ గా నేను ఏం చేశాను, ఇమ్యూనిటీని గెయిన్ చేశానమ్మా. ఓకే, దీన్ని మనం న్యాచురల్ అంటాం. ఆర్టిఫిషియల్ లో మనకి ఏమొస్తుంది, వ్యాక్సినేషన్ వస్తుంది. ఆర్టిఫిషియల్ లో మనకి ఏమొస్తుంది, వ్యాక్సినేషన్ వస్తుంది. నేను వ్యాక్సిన్ త్రూగా ఏం చేస్తున్నానమ్మా, వాట్ ఐఎమ్ డూయింగ్ త్రూ వ్యాక్సినేషన్, నేను వ్యాక్సినేషన్ త్రూగా ఏం చేస్తున్నాను, నేను మీకు ఒక అటెన్యూయేటెడ్ ప్యాథోజన్ అయినా, లేదంటే ఆ పర్టికులర్ ప్యాథోజన్ ఏదైతే ఉందో, ఏదైతే మనకి డిసీజ్ చేస్తున్నదో దాంతో సంబంధించిన ఒక యాంటీజెన్, ఒక ప్రోటీన్ అయినా మీ బాడీలో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఒకటి అటెన్యూయేటెడ్ ప్యాథోజన్ అంటాం. అటెన్యూ జస్ట్ మినిట్, దాన్ని మనం ఏమంటాం, అటెన్యూయేటెడ్ అటెన్యూయేటెడ్ ప్యాథోజన్. దీన్ని మనం అటెన్యూయేటెడ్ ప్యాథోజన్ అని అంటాము. ఓకే, ఈ అటెన్యూయేటెడ్ ప్యాథోజన్ అంటే వీకెండ్ ప్యాథోజన్. ఇప్పుడు నార్మల్ గా రైనో వైరస్ వస్తే నాకు కామన్ కోల్డ్ చేయొచ్చు. నార్మల్ గా నాకు కోవిడ్-19 వచ్చింది అనుకోండి, ఆ కోవిడ్-19 నాకు ఫీవర్ 4-5 రోజులు మంచం మీద పడుకోబెట్టే వెళ్తుంది, కానీ నన్ను అలా వదలదు అది. నేను వ్యాక్సిన్ తీసుకున్నాను కోవిడ్-19 ది. ఓకే, కోవిడ్-19 ది నేను భారత్ బయోటెక్ దో, ఓకే, లేదంటే ఏదో ఒక ఇప్పుడు కోవిడ్ వైరస్, కోవిడ్ కి 2 డేస్ వ్యాక్సిన్లు వచ్చాయి. ఏంటబ్బా వచ్చింది, ఏమేమి వచ్చాయి, కోవిషీల్డ్ వచ్చింది. అవునా కదా? లేటెస్ట్ కోవిషీల్డ్ ఇట్స్. సో కోవిషీల్డ్ లో ఏముంది, ఏదైతే కోవిడ్-19 వైరస్ ఉందో దాన్ని వీక్ చేసి పడేసాం. ఇట్ గాట్ వీక్. అది వీక్ అయిపోయింది, స్ట్రాంగ్ లేదు, డిసీజ్ కాజ్ చేయలేదు. కానీ అది రావడం వల్ల ఏం జరుగుతున్నది, ఒక ఇమ్యూనిటీ అనేది మనకి క్రియేట్ చేయగలుగుతున్నది. అది రావడం వల్ల మన యాంటీబాడీస్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాం. దట్ విల్ క్రియేట్ అ మెమరీ. ఆ వైరస్ ఫ్యూచర్ లో వస్తే వీ కెన్ కాంబాట్ ఇట్. అది అన్నమాట. అనదర్ టైప్ ఇస్ గివింగ్ ఎన్ యాంటీజెన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ వైరస్ లేదంటే ఒక బ్యాక్టీరియాతో సంబంధించి ఒక యాంటీజెన్ ని ప్రొవైడ్ చేయడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, చెప్పండి.
చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టెటనస్ టాక్సాయిడ్? వెరీ గుడ్. టెటనస్ తోటి హెపటైటిస్ బి కూడా అలాగే. ఓకే, టెటనస్ టాక్సాయిడ్ చాలా బాగా చెప్పారు. టెటనస్ కి అగేన్స్ట్ గా ఏదైతే వ్యాక్సిన్ ఇస్తామో, ఓకే, దాంట్లో టాక్సిక్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది ఇస్తాం అన్నమాట. టెటనస్ టాక్సాయిడ్ ఎవరు చెప్పారు ఇది? సంధ్య చెప్పారు. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. అర్థమైందా? సో ఈ టెటనస్ కి అగేన్స్ట్ గా ఏం చేసామంటే వి గేవ్ వి గేవ్ యాంటీజన్ ఆర్ టాక్సిక్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ వల్ల మనకి ఏమవుతుంది అంటే వీఆర్ క్రియేటింగ్ అన్ ఇమ్యూనిటీ. అది అన్నమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు యాక్టివ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు మనం ప్యాసివ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకోవాలి, అవునా కదా? ప్యాసివ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకోవాలి. ప్యాసివ్ ఇమ్యూనిటీలో కూడా రెండు రకాలు ఉన్నాయమ్మా. ప్యాసివ్ ఇమ్యూనిటీలో కూడా రెండు రకాలు ఉన్నాయి. జస్ట్ మినిట్. మనది ఏదైతే ప్యాసివ్ ఇమ్యూనిటీ ఉన్నదో, ఓకే, దాంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. పాసివ్ ఇమ్యూనిటీలో ఫస్ట్ రకం పేరేంటి? ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో న్యాచురల్. ఓకే, న్యాచురల్. న్యాచురల్ లోనే మీకేమొస్తుంది? కొలాస్ట్రమ్. అందరూ ఇందాక నుంచి కొలెస్ట్రామ్ కొలెస్ట్రామ్ అంటున్నారు. ఇది మదర్స్ మిల్క్ త్రూగా వస్తుంది. ఇంకా దీంట్లో ఏజీఏ యాంటీబాడీస్ ఉంటాయి. పాసివ్ లో ఏం జరుగుతుందంటే, న్యాచురల్ లాగా నేను వ్యాక్సిన్ లేదంటే ఒక డిసీజ్ వచ్చిన తర్వాత నేను నా బాడీలో యాంటీబాడీస్ క్రియేట్ చేసుకోవట్లేదు. ఒక రెస్పాన్స్ గా యాంటీబాడీస్ క్రియేట్ చేయడాలు లేవు. అంత టైం లేదు. లేదంటే నేను డైరెక్ట్ గా యాంటీబాడీస్ ఇచ్చేస్తున్నాను. సో న్యాచురల్ లో ఫర్ సపోజ్ మదర్స్ మిల్క్ లోని ఒక చిన్న పిల్లాడు అబ్బా ఇప్పుడే జస్ట్ పుట్టాడు. ఆ అబ్బాయికి ఇంకా జస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉంది కానీ ఇంకా ఏం ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ లేనే లేదు. అవునా కాదా? సో అలాంటప్పుడు మినిమం డిఫెన్స్ అయితే ఆ అబ్బాయి దగ్గర ఉండాలి, ఆ అబ్బాయి లేదంటే ఆ అమ్మాయి దగ్గర ఉండాలి. ఆ శిశువు ఏదైతే ఉన్నదో ఆ శిశువు దగ్గర బేసిక్ ఇమ్యూనిటీ ఉండడానికి మదర్స్ మిల్క్ త్రూగా కొలెస్ట్రామ్ అనేది దొరుకుతుంది. కొలెస్ట్రామ్ ఏదైతే ఉన్నదో ఆ కొలెస్ట్రామ్ లో ఐజీఏ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఈ ఐజీఏ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ ఇమ్యూనిటీ అట్లీస్ట్ ప్రొవైడ్ చేసి ఉంచుతాయి, ఎలాంటి ఫారెన్ ప్యాథోజన్ వచ్చినా అనమాట. అది at- దాని తర్వాత స్లోగా ఎనీవేస్ చాలా వ్యాక్సినేషన్ ట్రిప్స్ అనేవి ఉంటాయి. బోల్డ్ అని వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్ ఇస్తారు, డిపిటి వ్యాక్సిన్ ఇస్తారు. ఓకే, ఇలాంటివన్నీ వ్యాక్సిన్లు ఇస్తారు కదా. స్లోగా స్లోగా ఏమవుతుందంటే దే విల్ ఇంప్రూవ్ దర్ ఇమ్యూనిటీ. అది అన్నమాట. బట్ స్టార్టింగ్ స్టేజ్ లో అట్లీస్ట్ మినిమం కొలెస్ట్రామ్ త్రూ కొంత యాంటీబాడీస్ అనేవి వస్తాయి. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం బాడీకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసినంత వరకు ఆగకుండా మనంతట మనమే యాంటీబాడీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు దీనికి రెండో సిచ్యువేషన్ ఏమండేయచ్చు, దట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ వన్. ఆర్టిఫిషియల్ వన్ ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ పర్సన్ కి, లెట్ us సే దర్ ఇస్ అ పర్టికులర్ ఇండివిజువల్. ఓకే, దర్ ఇస్ అ పర్టికులర్ ఇండివిజువల్. అతనికి ఏమైందంటే వచ్చి పాము కాటేసింది. పాము ఒక కాటేసి వెళ్ళింది. ఓకే, అతను పొలాల్లో పని చేస్తున్నారు. ఓకే, లేదంటే సాయంత్రం టైంలో పొలాల్లోకి వెళ్ళారు, లేదంటే ఫారెస్ట్ ఎవరు వెళ్ళారు, ఏదో పని మీదనే వెళ్ళారు. లేదంటే కొన్ని కొన్ని యాక్చువల్ గా ఏరియాస్ కొంచెం రిమోట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడైతే ఇళ్ల దగ్గరే పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ మెనీ మెనీ స్నేక్స్ ఆర్ నాట్ డేంజరస్ ఆర్ పాయిజనస్, బట్ మెనీ ఆర్ డేంజరస్. చాలా పాయిజనస్ కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్నేక్ బైట్ ఎప్పుడైతే పడుతుందో ఇట్ ఈస్ పాయిజనస్. బ్లడ్ త్రూగా అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీకి వెళ్ళి ఆ మనిషిని చంపేయచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఈ పర్టికులర్ స్నేక్ వెనమ్ ఏదైతే ఉందో దాని చిన్న క్వాంటిటీ తీసుకుంటారు. ఈ స్నేక్ వెనమ్ ఏదైతే ఉన్నదో ఆ స్నేక్ వెనమ్ ది చిన్న క్వాంటిటీ, లైట్ స్మాల్ క్వాంటిటీ తీసుకుంటారు. ఆ స్మాల్ క్వాంటిటీ తీసుకొని దేం చేస్తారు, స్నేక్ వెనమ్ తీసుకొని, స్నేక్ వెనమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఏం చేస్తారు, హార్స్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎక్కువగా హార్స్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. హార్స్ లో ఇంజెక్ట్ చేస్తే మా హార్స్ అనేది కంపారిటివ్ గా హార్స్ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది. స్నేక్ వెనమ్ ని హ్యాండిల్ చేసుకుంటుంది. సో దానివల్ల హార్స్ వెనమ్ హార్స్ లో ఇంజెక్ట్ చేసినప్పుడు యాంటీబాడీస్ అనేవి దానికి అగేన్స్ట్ గా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో స్నేక్ వెనమ్ లో ఏమున్నాయి, టాక్సిక్ ప్రోటీన్స్ ఉన్నాయి. దర్ బేసికలీ టాక్సిక్ ప్రోటీన్స్. ఈ టాక్సిక్ ప్రోటీన్స్ ని హార్ట్స్ లో ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేస్తామో దానికి తగ్గట్టు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ ని మనం సీరం అంటాం, లేదంటే యాంటీ వినమ్ సీరం అని కూడా అంటాం. ఓకే, యాంటీ వినమ్ అని కూడా అంటాం, దీన్ని యాంటీ వినమ్ అంటాం. ఈ యాంటీ వినమ్ ఏదైతే ఉందో అది మనం ఆ పర్సన్ కి వెంటనే ఇవ్వగానే ఆ యాంటీబాడీస్ డైరెక్ట్ గా వెళ్ళి వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు స్నేక్ వెనమ్ వచ్చిన తర్వాత ఆ స్నేక్ వెనమ్ వచ్చింది, దీనికి తగ్గట్టు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ మనిషి బతకాలి అంటే 2-3 రోజులు పడుతుంది ఆ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినందుకు. అప్పటికి డన్ సిచ్యువేషన్, మనిషి ఎగిరిపోతాడు మీదకి. సో అందుకే డైరెక్ట్ గా యాంటీబాడీస్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ స్నేక్ యాంటీ స్నేక్ వెనమ్, యాంటీ వెనమ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. యాంటీ వెనమ్ ఫర్ స్నేక్ బైట్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ ఏమిటి? ఆర్టిఫిషియల్ ఏమిటి? ఆర్టిఫిషియల్ passive immunity. Artificial
ప్యాసివ్. యాంటీ వీనస్ కాదమ్మా, యాంటీ వెయినమ్ అంటాం దాన్ని. ఓకే, దీన్ని ఇంకొక పేరు కూడా పెడతాం, దట్ ఈస్ ద ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటాం. నేను ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను, నా నోట్స్ లో మీకు తర్వాత కనిపిస్తుంది. ఓకేనా? ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అని దీన్ని నేను అంటాను. ఓకే, దీన్ని నేను ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అని అంటాను. అర్థమైందా? అర్థమైందా? ఓకేనా? ఫైన్. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఓకే, ఇప్పుడు అక్వైర్డ్ ఇమ్యూనిటీలో చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఆ సెల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో సెల్స్ ఇన్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, సెల్స్ ఇన్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి మాట్లాడుకుందాం. పదండి. ఎలాంటి ఎలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి అక్వైర్డ్ ఇమ్యూనిటీలో? మెయిన్ గా రెండు టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ కామన్ సెల్స్ ఎట్లనో ఉన్నాయి, న్యాచురల్ కిల్లర్ సెల్స్, డెండ్రిటిక్ సెల్స్ అవన్నీ ఉన్నాయి. కానీ నేను మెయిన్ గా రెండు సెల్స్ గురించి మాట్లాడబోతున్నాను. నేను మెయిన్ గా రెండు సెల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాను. అండ్ దోస్ టూ సెల్స్ ఆర్ ద విచ్ కైండ్ ఆఫ్ సెల్స్? ఒకటి బి లింఫోసైట్స్ అంటాము, ఇంకోటి టీ లింఫోసైట్స్ అంటాము. బి లింఫోసైట్స్ అంటాము, టీ లింఫోసైట్స్ అంటాము. Am I clear? Am I clear? ఓకేనా? అదే టెట్నస్ ఇంజెక్షన్, కరెక్ట్. చాలా బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? సిద్ధార్థ రాయ్. సిద్ధార్థ రాయ్ టెట్నస్ ఇంజెక్షన్ దేనికి ఎగ్జాంపుల్? టెట్నస్ ఇంజెక్షన్ అనేది దేనికి ఎగ్జాంపుల్? టెట్నస్ ఇంజెక్షన్ దేనికి ఎగ్జాంపుల్? యాంటీ టెటనస్ సీరం. యాంటీ టెటనస్ సీరం దేనికి? ప్యాసివ్ ఇమ్యూనిటీ కదా, ప్యాసివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. కరెక్ట్. ఫైన్. ఇప్పుడు బి ఇంకా టీ లింఫోసైట్స్ గురించి మాట్లాడదాం. పదండి. బి లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. టీ లింఫోసైట్స్ కన్నా బి లింఫోసైట్స్ చాలా ఉపయోగం. టీ లింఫోసైట్స్ యాక్చువల్ గా యాంటీబాడీస్ క్రియేట్ చేయట్లేదు. మనందరికీ ఒక మైండ్ లో ఒక ఇది ఉంటుంది, ఏంటది? అన్ని యాంటీబాడీస్ ఎవరు ఫామ్ చేస్తున్నారు? టీ లింఫోసైట్స్ ఫామ్ చేస్తున్నారు అనుకుంటాం. లేదు, టీ లింఫోసైట్స్ ఓన్లీ హెల్ప్ చేస్తున్నాయి అంతే. మీ టెక్స్ట్ బుక్ లోనే ఉంది, చూపిస్తాను నేను మీకు కావాలంటే. మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లో ఏమంటారు? టీ లింఫోసైట్స్ బి లింఫోసైట్స్ ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి అంటారు. సో ఇప్పుడు బి లింఫోసైట్స్ లో కూడా రెండు టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయమ్మా. ఒకటి క్లోనల్ బి సెల్స్ అంటాం, ఒకటి క్లోనల్ బి సెల్స్ అంటాం. ఓకే, ఇంకోటి మెమరీ బి సెల్స్ అంటాం, ఇంకోటి మెమరీ బి సెల్స్ అంటాం. ఓకే, ఒకటి క్లోనల్ బి సెల్స్, ఇంకోటి మెమరీ బి సెల్స్ అంటాం. ఓకే, క్లాస్ బోర్ కొడుతున్నదా? ఇంట్రెస్టింగ్ ఉందా లేదా? క్లాస్ బోర్ కొడుతున్నదా లేదంటే ఇంట్రెస్టింగ్ ఉందా? ఎలా ఉంది? పరిస్థితులు ఎలా ఉన్నాయి మనవి చెప్తారా కొంచెం? పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తారా? ఇస్ ద క్లాస్ బోరింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్? అర్థం అవుతున్నదా లేదా ఏమైనా? నేను గొంతుకు చీల్చుకున్నందుకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా? అది అన్నమాట. కొంచెం మన ఫోన్ మీదకి పెట్టుకోవాలబ్బా మీ అందరి. సరే సరే కానివ్వండి. ఇప్పుడు మీ లైవ్ చెక్ రేపటి వరకు కొంచెం ఇంకొంచెం ఫోన్ మీద పెట్టుకొని కొంచెం చేస్తాను. లెట్ మీ ఇంప్రూవ్ ద హైట్ ఆఫ్ ద ఫోన్. ఓకే, దానివల్ల మీకు కొంచెం లైవ్ ఈజీ అవుతుంది కొంచెం. ఎందుకంటే కింద చూడాల్సి వస్తుంది మీ లైవ్ చూద్దామంటే. కొంచెం చేంజ్ చేద్దాం. ఓకే, సెటప్ రేపటి కొంచెం చేంజ్ చేద్దాం. పదండి. ఫైన్. మీకు బాగానే ఉందా? ఇంట్రెస్టింగ్ గానే ఉందా? ఓకే, ఫైన్. సో ఇప్పుడు క్లోనల్ బీ సెల్స్, మెమరీ బీ సెల్స్ కి తేడా ఏమిటి? క్లోనల్ బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫీచర్స్ ఏంటంటే, అవి ఏం చేస్తున్నాయంటే రెండు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బోత్ ఆర్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. కానీ క్లోనల్ బీ సెల్స్ అట్ ద మూమెంట్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి ఉంచుతాయి. స్పెసిఫిక్ యాంటీబాడీస్ ని అర్థం చేసుకొని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ఇమీడియట్ గా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకే, ఇమీడియట్ గా కావాలి. ఒక పర్టికులర్ డిసీజ్ అయింది, ఆ డిసీజ్ అగేన్స్ట్ గా కోవిడ్ అయింది, కోవిడ్ కి అగేన్స్ట్ గా యాంటీబాడీస్ కావాలంటే త్వరగా ఇమీడియట్ గా ప్రొడ్యూస్ చేస్తాయి ఈ క్లోనల్ బీ సెల్స్. ఓకే, మెమరీ బీ సెల్స్ ఏం చేస్తున్నాయి, ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే ఈ క్లోనల్ బీ సెల్స్ నుంచే ఫామ్ అవుతున్నాయి ఇవి. కొన్ని క్లోనల్ బీ సెల్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంటే కొన్ని బీ సెల్స్ మెమరీ బీ సెల్స్ గా కన్వర్ట్ అయిపోతాయి.
ఈ మెమరీస్ బి సెల్స్ విల్ హ్యావ్ మెమొరీ. మెమొరీ. ఓకే. మెమొరీ అంటే ఏదైనా డిసీజ్ మళ్ళీ వచ్చినా, నాకు కోవిడ్ మళ్ళీ వచ్చినా, చికెన్ పాక్స్ మళ్ళీ వచ్చినా, దానికి స్పెసిఫిక్ గా యాంటీబాడీస్ ని మెమరీ సెల్స్ వెంటనే క్రియేట్ చేసేస్తుంది. ఓకే, రెడీగా ఉంచుతుంది, కొంతవరకు లైట్ కొంతవరకు రెడీగా ఉంచుతుంది. వెంటనే డిటెక్ట్ అవగానే బోల్డ్ అని క్రియేట్ చేసేస్తుంది త్వరగా. సో అలా క్రియేట్ అవగానే మనకి ఆ డిసీజ్ అవే అవ్వదు, లైట్ సిమ్టమ్స్ తో ఉండిపోతాం. ఓకే. See, T cells themselves do not secrete antibodies, but help B cells to produce them. Very good, Bhargavi. Correct. అదే ఉంది మీ టెక్స్ట్ బుక్ లో. ఓకే. సో బి లింఫోసైట్స్ పని ఏంటి? టు ప్రొడ్యూస్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడమే వీటిది పని, బి సెల్స్ ది. అర్థమైందా? ఇప్పుడు టీ లింఫోసైట్స్ ఏం చేస్తున్నాయి అబ్బా? ఇదంతా బానే ఉంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు టీ లింఫోసైట్స్ తో పని ఏమిటి? అంత బి లింఫోసైట్స్ చేసేస్తున్నాయి కదా అంటే, టీ లింఫోసైట్స్ ఇవన్నీ చేయడంలో బి లింఫోసైట్స్ ని చాలా హెల్ప్ చేస్తున్నాయి అబ్బా. పుట్టుకుంటున్న వాళ్ళు అయిపోతున్నాయా ఏంటి? టీ లింఫోసైట్స్ కూడా ఉన్నాయి కదా, వాటి వాల్యూ ఉంది కదా. సో టీ లింఫోసైట్స్ లో కూడా టైప్స్ ఉన్నాయి మనకి. ఓకే. టీ లింఫోసైట్స్ లో కూడా టైప్స్ ఉన్నాయి. ఒకటి టీ కిల్లర్ సెల్స్ అంటాం, టీ కిల్లర్, లేదంటే టీ సైటోటాక్సిక్ అంటాం, సైటోటాక్సిక్ సెల్స్ అంటాం. ఇవి యాక్చువల్ గా చాలా ఇంపార్టెంట్ మనకి. కాకపోతే ఈ టీ కిల్లర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టీ కిల్లర్ సెల్స్ యాక్చువల్ గా క్లోనల్ బి సెల్స్ దగ్గరికి వెళ్ళి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేపిస్తున్నాయి. సో దే ఆర్ గోయింగ్ టు క్లోనల్ బి సెల్స్. బి సెల్స్ వరకు వెళ్తున్నాయి, ఆ బి సెల్స్ వరకు వెళ్ళి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేపిస్తున్నాయి అబ్బా. అర్థమైందా? కాకపోతే ఈ టీ కిల్లర్ సెల్స్ బాగా పనిచేయాలంటే ఇంకొక టైప్ ఆఫ్ సెల్ కావాలి. ఏంటది? టీ హెల్పర్ సెల్. టీ హెల్పర్ సెల్. వీటిని టీహెచ్ అంటాం. టీహెచ్ అంటాం. టీ కిల్లర్ సెల్స్ ని టీసీ అంటాం. అర్థమైందా? అర్థమైందా? జస్ట్ మినిట్. ఇప్పుడు టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తున్నాయి? నా వెనకాతలు ఉన్నాయి టీ హెల్పర్ సెల్స్. పాపం మీకు కనిపించకపోవచ్చు, కొంచెం ఒక్క నిమిషం కోసం ఆపుతున్నాను, మీరు చూసుకోవచ్చు. టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తున్నాయి? టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తున్నాయి బేసిక్ గా? టీ హెల్పర్ సెల్స్ అనేవి టీ సైటోటాక్సిక్ టీ సెల్స్ ని యాక్టివేట్ గా ఉంచుతాయి. యాక్టివేట్ చేసి వాటికి హెల్ప్ చేస్తున్నాయి బి సెల్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టీ హెల్పర్ సెల్స్, సైటోటాక్సిక్ టీ సెల్స్, ఓకే, ఇంకా బి సెల్స్, ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీని తేడంలో చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయి. అర్థమైందా? అది అన్నమాట. దీనికన్నా ఎక్కువ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. లేదంటే నేను డెఫినెట్ గా మీకు చెప్పేవాడిని. ఇంకా నేర్చుకున్నారంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, అందుకే నేను మీకు చెప్పట్లేదు, ఇంకేమీ లేదు. ఓకే, అది అన్నమాట. అందుకే నేను మీకు ఇంకా చెప్పట్లేదు. సో ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్పాలి. ఏవైతే మన టీ సెల్స్ ఉన్నాయో, మన టీ సెల్ బిడ్డలు ఏవైతే ఉన్నాయో టీ సెల్స్, అవి త్రీ టైప్స్ ఆఫ్ సెల్స్ కింద ఫర్దర్ వెళ్ళి యాక్చువల్ గా, ఆగండి, ఏవైతే టీ కిల్లర్ సెల్స్ ఉన్నాయో ఆ టీ కిల్లర్ సెల్స్ CD3, CD4, ఇంకా CD8 అనే ప్రోటీన్స్ ని ఫామ్ చేస్తాయి. జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం, మీకు టెక్స్ట్ బుక్ లో లేదు, బట్ మీకు ఐడియా ఉండాలి అందుకు అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. మన టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో సర్ఫేస్ మీద CD3, CD4, CD8 అనేసి కొన్ని ప్రోటీన్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకే. CD3, CD4, CD8. దీంట్లో మనకి CD4, CD8 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఈ సిడి ఫోర్ లేదంటే CD8 ప్లస్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క సెల్ ఒక టైప్ ఆఫ్ సెల్స్, ఈ టీ సెల్స్, సైటోటాక్సిక్ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, సైటోటాక్సిక్ టీ సెల్స్ మీద ఇంకా టీ హెల్పర్ సెల్స్ మీద ఇవి ఉంటాయి అన్నమాట. ఓకే. టీ హెల్పర్ సెల్స్ మీద ఇవి ఉంటాయి, ఈ CD4, CD8, ఇవి రెండు ఉంటాయి అన్నమాట. ఇవి ఏమిటి అంటే ఇవి కొన్ని ప్రోటీన్ కాంప్లెక్సెస్. దీస్ ఆర్ ప్రోటీన్ కాంప్లెక్సెస్. ప్రోటీన్ కాంప్లెక్సెస్. ప్రోటీన్ కాంప్లెక్సెస్. ఇవి దేనికి పనిచేస్తున్నాయి, దేనికి హెల్ప్ఫుల్ ఇవి? ఈ ప్రోటీన్ కాంప్లెక్సెస్ లోని కొన్ని కాంప్లెక్సెస్ ఉంటాయి. ఈ CD4, CD8 ఏవైతే ఉన్నాయో వీటి మీద కొన్ని కాంప్లెక్సెస్ ఉంటాయి, వాటిని మనం MHC అంటాం. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న టీ సెల్స్ ఏవైతే ఉన్నాయి కదా, టీ హెల్పర్స్ అవనివ్వండి, టీ సైటోటాక్సిక్ టీ సెల్స్ అవనండి, వీటన్నిటి మీద CD4, CD8 అనేసి కొన్ని ప్రోటీన్ కాంప్లెక్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ అలైన్మెంట్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ కాంప్లెక్స్ వల్ల CD4, ఒక సెల్ ని CD4 సెల్ అంటాం. ఆ టీ సెల్స్ నే ఆ టీ సెల్స్ నే
CD8 సెల్ అంటాం, CD3 సెల్ అంటాం, అంతే, ఇంకేం లేదు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ CD4 CD8 సెల్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. వాటిని మనం మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అంటాం. అంటాం దాన్ని మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్. దీన్ని MHC అంటాం. MHC1, MHC2 అనేసి ఉంటాయి అనమాట. బేసిక్ నాలెడ్జ్ దానికన్నా ఎక్కువ కూడా గుర్తుపెట్టుకోకండి, మళ్ళీ మర్చిపోతారు అందుకు. సో ఈ MHC1 MHC2 దేనికి ఉపయోగం అంటే, ఇవి పర్టికులర్ గా ఏదైతే ఆర్గానిజం ది యాంటీజెన్ వస్తున్నదో, ఫర్ సపోజ్ కోవిడ్-19 యాంటీజెన్ అవనండి, లేదంటే కామన్ కోల్డ్ యాంటీజెన్ అవనండి, నిమోనియాతో సంబంధించిన యాంటీజెన్ అవ్వండి. ఒక ఫర్ సపోజ్ మనం మలేరియా చదువుకున్నాం, మలేరియాలోని హిమోజాయిన్ రిలీజ్ అవుతుంది, హిమోజాయిన్ అవనండి, దట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ యాంటీజెన్ కదా. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే MHC లో ఆ పర్టికులర్ యాంటీజెన్ ని డిటెక్ట్ చేస్తున్నాయి. డిటెక్ట్ చేసి దాంతో సంబంధించి ఒక యాంటీబాడీని క్రియేట్ చేయాలి కదా, టు కాంబాట్ దట్ ఆర్గానిజం. సో ఆ యాంటీబాడీని క్రియేట్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ బి సెల్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. సో అవి ఏం చేస్తున్నాయి అంటే, బి సెల్స్ డైరెక్ట్ గా యాంటీజెన్స్ ని డిటెక్ట్ చేయలేవు. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. బి సెల్స్ ఓన్లీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వచ్చు అంతే. వాటికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వచ్చు, కానీ ఏదైనా యాంటీజెన్ వస్తే దాన్ని డిటెక్ట్ చేయడం రాదు వాటికి. మెమరీ సెల్స్ చేయగలుగుతాయి, ఆఫ్ కోర్స్ మెమరీ సెల్స్ కి మళ్ళీ టీ సెల్స్ హెల్ప్ చేస్తాయి, అది వేరే విషయం. కాకపోతే ఫస్ట్ వచ్చిన క్లోనల్ బి సెల్స్ కి ఐడియా ఉండదు. సో అందుకే టీ సెల్స్ ఏం చేస్తున్నాయంటే, టీ సెల్స్ ని ఐడెంటిఫై చేయడానికి చాలా ఇంపార్టెంట్ టీ సెల్స్. సో అవి ఏం చేస్తున్నాయంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ ఆన్ దేర్ సెల్ సర్ఫేస్ మీద ఏదైతే మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అయితే, కొంచెం కాంప్లెక్స్ టాపిక్ రాగానే అందరికందరూ భయపడి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది టీ సెల్ లో ఉన్నది అనుకోండి, దిస్ ఇస్ అ టీ సెల్ అనుకోండి, అందరికందరూ కాంప్లెక్స్ కాంప్లెక్స్ రాగానే సైలెంట్ గా అయిపోయారు అందరూ. ఏంటబ్బా ఇదేదో చెప్తున్నారని. కొంచెం డీప్ గా వెళ్తున్నాం, బట్ టు మేక్ యూ అండర్స్టాండ్. సో ఇలాగా కొంచెం ప్రోటీన్ కాంప్లెక్స్లు ఉంటాయి, వీటిని మనం ఏమంటాం, మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అంటాం. హిస్టో కంపాటిబిలిటీ కంపాటబిలిటీ కాంప్లెక్స్ అంటాం. అందులో మళ్ళీ 1, 2, 3 బోల్డ్ ఉన్నాయి, దాన్ని మనం MHC అంటున్నాము. ఓకేనా. ఇప్పుడు ఈ MHC ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ ఎలాంటి యాంటీజెన్ వచ్చిన, ఫారిన్ ఆర్గనిజం ది ఏదైతే యాంటీజెన్ వస్తుందో, ఆ యాంటీజెన్ ని దీంతో వచ్చి బైండ్ అవుతుంది, ఇంకా ఇది దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి బి సెల్స్ కి సిగ్నల్ పంపిస్తుంది. బి సెల్ కి ఒక సిగ్నల్ పంపిస్తుంది, సిగ్నల్ లేదంటే ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ దీనికి తగ్గట్టు ఒక యాంటీబాడీని ప్రొడ్యూస్ చేయ, నువ్వు ఏది పడితే అది ప్రొడ్యూస్ చేస్తే పనికిరాదు, ఈ యాంటీజెన్ ఏదైతే ఉందో దీనికి అగేన్స్ట్ ఒక యాంటీబాడీ నువ్వు ప్రొడ్యూస్ చేయు అని చెప్తుంది అది. ఇక్కడ అర్థమైందా సార్? ఐ హావ్ డౌట్ అంటున్నారు. CD4 సెల్స్ ని T4 సెల్స్ అంటాం, CD8 సెల్స్ ని T8 సెల్స్ అంటాం. కరెక్ట్, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, కరెక్ట్ చెప్పారు. నందిని అంటున్నారు, సార్ నాకు ఒక డౌట్ ఉంది అంటున్నారు. ఏంటి డౌట్ చెప్పాలి కదమ్మా, మీ డౌట్ ఉంది ఉంది అంటే అలాగా. ఓకే, అర్థమైందా? ఓకేనా, అది అన్నమాట. సో ఈ బి సెల్స్ ఏవైతే ఉన్నాయో, అప్పుడు ఆ బి సెల్స్ నుంచి రెండు టైప్స్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒకటి క్లోనల్ సెల్స్, ఇంకోటి మెమరీ సెల్స్. ఓకే, మెమరీ సెల్స్ ఇప్పుడు అవసరం ఉండదు, దే విల్ బి యూస్డ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఏవైతే క్లోనల్ సెల్స్ ఉన్నాయో, ఆ క్లోనల్ సెల్స్ వెంటనే యాంటీబాడీస్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అవి ఇలా ఉంటాయి కొంచెం చూసుకున్నట్లయితే. ఓకే, వై షేప్ లో ఉంటాయి అన్నమాట, ఇలాగా. అర్థమైందా? సో దిస్ ఈస్ అ యాంటీబాడీ. ఈ యాంటీబాడీ స్ట్రక్చరే కొంచెం మనం డిస్కస్ చేసుకుందాం, పదండి. ఓకేనా, లెట్ us డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీబాడీ. లెట్ us డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీబాడీ. ఒక యాంటీబాడీని మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? ఒక యాంటీబాడీని చూసుకున్నట్లయితే దాంట్లోని 4 చైన్స్ ఉంటాయి, 2 లైట్ చైన్స్, 2 హెవీ చైన్స్. ఏవైతే ఈ చిన్న చిన్న చైన్స్ చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న చైన్స్ మనం ఏమంటాం, లైట్ చైన్స్ అంటాం. సో లైట్ చైన్ అనేది చాలా లైట్ గా చిన్నగా ఉంటుంది, సో అందుకే దాన్ని లైట్ చైన్ అంటాం. లైట్ వెయిట్, చాలా చిన్నగా ఉంది, చిన్నది, లైట్ వెయిట్, ఎక్కువ వెయిట్ లేదు. ఓకే, అది అన్నమాట. ఫైన్. సో దీన్ని మనం ఏమంటాం, లైట్ చైన్స్ అంటాం. సో 2 లైట్ చైన్స్ ఉంటాయి. ఓకే, సో 2 లైట్ చైన్స్ ఉండడం వల్ల దాన్ని మనం ఏమంటాం, L2 అంటాం, 2 లైట్ చైన్స్. దాని తర్వాత 2 హెవీ చైన్స్ ఉంటాయి. ఇది ఏదైతే ఎలా వస్తున్నదో ఇదొకటి, ఇది ఏదైతే ఎలా వస్తున్నదో ఇదొకటి, 2 హెవీ చైన్స్ ఉంటాయి. సో 2 హెవీ చైన్స్ అంటాం వాటిని. సో 2 హెవీ చైన్స్, అందుకే దీన్ని H2 అంటాం. సో ఏ యాంటీబయాటిక్ అయినా దాన్ని మనం ఏమంటాం, L2H2 అంటాం. L2H2 లేదంటే H2L2. సార్ హ్యూమర్ మీన్స్ బాడీ ఫ్లూయిడా? ఇట్స్ ఫ్రమ్ మై డౌట్ సార్. ఎస్, హ్యూమర్ అంటే బాడీ ఫ్లూయిడ్, కరెక్ట్.
మన బాడీలో ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయో వాటిని మనం హ్యూమర్స్ అని కూడా అంటాం. బ్లడ్ ఒక టైప్ ఆఫ్ హ్యూమర్, లింఫ్ ఒక టైప్ ఆఫ్ హ్యూమర్. అర్థమైందా? కరెక్ట్. నో, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. కరెక్టే చెప్తున్నారు. ఓకే. అంటే మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ అంశాలు ఏవైతే మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయో, ఇప్పుడు మనం ఆయుర్వేదాలో చదువుకుంటాం కదా, వాత, పిత్త, కఫ అలాంటి. వాత టైప్ ఆఫ్ పర్సన్, పిత్త టైప్ ఆఫ్ పర్సన్ అని అంటారు కదా. అందులోనే మనం హ్యూమర్స్ గురించి మాట్లాడుకుంటాం. మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ హ్యూమర్స్ ఉంటాయి, లిక్విడ్స్ ఉంటున్నాయి. ఆ లిక్విడ్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి కదా. ఫైన్. ఓకే. ఇప్పుడు ఇంకా లైట్ చైన్స్ రెండు ఉన్నాయి, హెవీ చైన్స్ రెండు ఉన్నాయి. దీని మన లైట్ చైన్ అంటాం, దీన్ని హెవీ చైన్ అంటాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం. ఓకే. ఇక్కడ ఏదైతే బెండ్ అవుతున్నదో, ఈ బెండ్ ని మనం ఏమంటాం? హింజ్ అంటాం. హెవీ చైన్ లో ఇక్కడ ఏదైతే బెండ్ వస్తున్నదో దీన్ని మనం ఏమంటాం? హింజ్ అంటాం. హింజ్. ఏదైతే యాంటీబాడీ ఉందో అది ఎక్కడికి వచ్చి బైండ్ అవుతుంది? సారీ, యాంటీబాడీలోని యాంటీజెన్ ఎక్కడ వచ్చి బైండ్ అవుతున్నది? ఏదైతే హెవీ చైన్ ఇంకా లైట్ చైన్ లోని ఏదైతే వేరియబుల్ రీజన్ ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే రీజన్ ఉన్నదో, ఈ రీజన్ ఏదైతే మనం అంతా చూస్తున్నామో, ఈ రీజన్ మనం ఏమంటాం? మీదనున్న లైట్ చైన్ ఇంకా హెవీ చైన్ లో ఏదైతే రీజన్ ఉందో దాన్ని మనం వేరియబుల్ రీజన్ అంటాం. ఈ వేరియబుల్ రీజన్ లోనే వచ్చి యాంటీజెన్ అనేది బైండ్ అవుతుంది. ఏ ఆర్గానిజం అయినా నుంచైనా ఎలాంటి యాంటీజెన్ రిలీజ్ అయినా ఆ యాంటీజెన్ ఏదైతే ఉందో అది వచ్చి బైండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయి అబ్బా. వీ హ్యావ్ 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. ఓకే. మన దగ్గర ఉన్న యాంటీబాడీస్ లో టైప్స్ చూసుకున్నట్లయితే ఇఫ్ సి దెర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఐజిఎం, ఐజిజి, ఐజిడి, ఐజిఏ, ఇంకా ఐజిఈ. సారీ, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఎంజిడిఏఈ, మగ్డే అని గుర్తుపెట్టుకోండి. మగ్డే. ఓకే. మగ్డే. ఓకే. మగ్డే. కా మగ్డే బకెట్ డే కాదు. ఓకే. ఇవాళ నేను మగ్గుతోనే స్నానం చేస్తాను, అందుకే ఇది ఇవాళ నేను మగ్డే అంటున్నానని కాదు. ఓకే. మగ్డే అంటే ఎందుకు అలా అంటున్నావు? ఎంజిడిఏఈ, ఐజిఎం, ఐజిజి, ఐజిడి, ఐజిఏ, ఐజిఈ. సో దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. దీంట్లో డి గురించి మీకు ఇవ్వలేదు, ఎందుకంటే డి అనేది యాక్చువల్ గా ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? యాంటీ రీసెస్ ఫ్యాక్టర్ అది. ఓకే. డి అనేది, ఐజిడి అనేది యాంటీ రీసెస్ ఫ్యాక్టర్. అది అన్నమాట, అందుకు దాని గురించి పెద్దగా మెన్షన్ చేయలేదు. సార్ ఎంవిసాట్ ఎగ్జామ్ కి 12 హోల్ సిలబస్ వీ షుడ్ వాంట్ టు రీడ్. సార్ ఐ హర్డ్ దట్ వర్డ్స్ ఇన్ ఆయుర్వేద, వాత జ్వర, పిత్త జ్వర, కఫ జ్వర, విష జ్వర, భూత జ్వర. అది ఎగ్జాక్ట్లీ. సో ఎంజిడిఏ అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే. ఎంవిసెట్ ఎగ్జామ్ గురించి యాక్చువల్ గా ఆ, నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఏమి నేను యాక్సెస్ చేయలేదు. మీకు ఇంకా వేరే టీచర్స్ చెప్పుంటారు, ఎందుకంటే నాకు ఇంకా చెప్పలేదు దాని గురించి మీకు అనౌన్స్ చేయమని. బట్ లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఎంవిసెట్ ఎగ్జామ్ గురించి ఒకసారి చూస్తాను. దాంట్లో మీరు ఏం చదవాలో ఒకసారి రీసెర్చ్ చేసి నేను మీకు మళ్ళీ దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తాను. ఆ, ఎవరైతే అడిగారో రెండు డిలీట్ చేస్తారు, ఎవరైతే అడిగారో ఫైన్, నో ప్రాబ్లం. ఎవరైతే డిలీట్ చేస్తారో వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే. అది అన్నమాట. సో ఈ యాంటీబాడీ స్ట్రక్చర్ లో ఫర్దర్ వెళ్ళి ఇంకా కొన్ని మనం జాగాలు చూసుకోబోతున్నాం. ఒక యాంటీబాడీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద యాంటీబాడీ. మన డ్రాయింగ్ లో కొంచెం టైం తీసుకొని చేద్దాం, స్లోగా చేద్దాం పదండి. ఓకే. ఇవి రెండు హెవీ చైన్స్ అనుకోండి, ఇక్కడ సైడ్ లో వచ్చినవి లైట్ చైన్స్ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ లైట్ చైన్ లోని ఈ పర్టికులర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్టికులర్ రీజన్స్. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, జస్ట్ మినిట్. లైటింగ్ హెవీ చైన్ లో, లైటింగ్ హెవీ చైన్ చూసుకున్నట్లయితే ఈ ఎండ్ లో ఉన్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎండ్ లో ఉన్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం వేరియబుల్ రీజన్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో అవి యాక్చువల్ గా మారుతూ ఉంటాయి. అక్కడ ప్రోటీన్ కాంప్లెక్స్ అనేవి మారుతూ ఉంటాయి, అక్కడ పాలిపెప్టైడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే. అది కాకుండా రెండే స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటి మధ్యన మనకి ఏం కనిపిస్తాయి? డైసల్ఫైడ్ బాండ్స్ కూడా కనిపిస్తాయి. అది కూడా నేను చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ డైసల్ఫైడ్ బాండ్స్. ఏవైతే మీరు బాండ్స్ చూస్తున్నారో, ఏవైతే మీరు మీ టెక్స్ట్ బుక్ లోనే చూసుకోవచ్చు, ఈ బాండ్స్ ఏవైతే చూస్తున్నారో లైట్ చైన్ కి హెవీ చైన్ కి మధ్యన, ఇంకా హెవీ చైన్ కి హెవీ చైన్ కి మధ్యన డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి.
ఇవి ఏవైతే బాండ్స్ ఉన్నాయో వీటిని మనం డైసల్ఫైడ్ బాండ్స్ అంటాం. జస్ట్ అ మినిట్. ఓకే, ఇక్కడ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి, దాని తర్వాత ఇక్కడ కూడా ఉంటాయి. నేను అన్నిటికీ ఒకే కలర్ వాడేస్తున్నాను, ఆగండి ఒక నిమిషం, మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు మళ్ళీ. ఓకే, సో సో వీటిని డైసల్ఫైడ్ బాండ్స్ అంటాం. ఇప్పుడు ఈ పర్టికులర్ రీజియన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం హెవీ చైన్ లైట్ చైన్ అంటాం. కాబట్టి ఈ హెవీ చైన్ లోని ఇది వేరియబుల్ రీజియన్ కాబట్టి విహెచ్ అంటాం. ఇది లైట్ చైన్ లో వేరియబుల్ రీజియన్ కాబట్టి దీన్ని ఎల్హెచ్ అంటాం. ఓకే, సారీ విహెచ్ విఎల్, సారీ, జస్ట్ మినిట్, వాటిది కూడా మీనింగ్ చెప్తాను మీకు నేను. విఎల్, ఓకే. దాని తర్వాత ఈ రీజన్ ఏదైతే ఉందో దీన్ని మనం, ఓకే, సిఎల్ సిహెచ్ అంటాం. కాన్స్టెంట్ రీజన్స్ ఇది కూడా అంతే, సిహెచ్ సిహెచ్. సో ఇక్కడ విహెచ్ అంటే వేరియబుల్ హెవీ రీజియన్. హెవీ రీజియన్ లో మిగతా అంత రీజన్ ని కాన్స్టెంట్ అంటాం. అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే రీజన్ ఉన్నదో, ఇక్కడ ఫర్ సపోజ్ మీరు చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ భాగం నుంచి ఇక్కడ చూసుకోండి, ఈ పర్టికులర్ భాగం నుంచి ఇక్కడ ఇక్కడ జస్ట్ మినిట్, ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇంకా ఇదంతా ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడ వరకు, ఇదంతా రీజన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద కాన్స్టెంట్ రీజన్. సి అని రాస్తున్నా చూడండి, దిస్ ఇస్ ద కాన్స్టెంట్ రీజన్. కాన్స్టెంట్, కాన్స్టెంట్ కాదు, జస్ట్ మినిట్, కాన్స్టెంట్ అంటే అది మారదు, అది అలాగే ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది, మారదు అని అర్థం. ఓకే, మిగతా అంతా ఏదైతే మీదనున్న రీజన్ ఉన్నదో అది వేరియబుల్ రీజన్, అది యాంటీబాడీని బట్టి మారుతూ ఉంటుంది, సారీ యాంటీజెన్ ని బట్టి మారుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర ఉన్న యాంటీబాడీస్ లిమిటెడ్, యాంటీజెన్స్ కొత్త కొత్తగా వస్తున్నాయి. ప్రతి ఒక్క యాంటీజెన్ కి ఎంత అని మొత్తం యాంటీబాడీ అంతా కొత్తగా సృష్టించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదైతే వేరియబుల్ రీజన్ ఉన్నదో స్టార్టింగ్ లో లైట్ చైన్ కి హెవీ చైన్ కలిపి ఏదైతే వేరియబుల్ రీజన్స్ ఫామ్ చేస్తున్నాయో ఆ వేరియబుల్ రీజన్ ఏదైతే ఉందో అక్కడే చేసేద్దాం. డైరెక్ట్ గా మన యాంటీజెన్ తెచ్చి అక్కడే పెట్టాలి కాబట్టి ఆ ఒక్క రీజన్ ని యాంటీజెన్ బట్టి కొంచెం చేంజ్ చేసేద్దాం, మిగతా అంతా సేమ్ గా ఉంచుదాం. అందుకే మిగతా అంత రీజన్ ని కాన్స్టెంట్ అంటాం. ఎక్కడైతే వచ్చి యాంటీజెన్ బైండ్ అవుతుందో యాంటీజెన్ బట్టి మారుతుంది కాబట్టి దాన్ని మనం వేరియబుల్ రీజన్ అంటాం. ఇప్పుడు మీకు కాన్స్టెంట్ ఇంకా వేరియబుల్ రీజన్ మధ్య డిఫరెన్స్ అర్థమైందా? కాన్స్టెంట్ ఇంకా వేరియబుల్ రీజన్ మధ్యన మీకు డిఫరెన్స్ అనేది అర్థమైందా? మీకు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ ఆర్ నో, త్వరగా త్వరగా ఆన్సర్ చేయండి అమ్మా, ప్లీజ్. త్వరగా చెప్తే దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు యాంటీజెన్ యాంటీబాడీది లైవ్ చేయడానికి రీజన్ ఇదే. మీకు ఎందుకంటే ఈ కాన్స్టెంట్ ఇంకా వేరియబుల్ రీజన్ లో డిఫరెన్స్ అనేది తెలియాలి. అది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ రావచ్చు మేబీ దాని నుంచి, చెప్పలేము. అందుకే నేను అంటున్నాను. అందరికీ అర్థమైందా? వేరియబుల్ రీజన్ ఎందుకు అంటాము, కాన్స్టెంట్ రీజన్ ని కాన్స్టెంట్ రీజన్ ఎందుకు అంటామని. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, యాంటీజెన్ అనేది ఎక్కడొచ్చి బైండ్ అవుతున్నది అని అడిగితే మీరు ఎక్కడ చెప్తారు? నేను మీకు క్వశ్చన్ అడిగాను, టు విచ్ పార్ట్ ఆఫ్ ది యాంటీబాడీ విల్ ది యాంటీజెన్ బైండ్ టు? అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీబాడీ మనకి చూసుకున్నట్లయితే టు విచ్ పార్ట్ ఆఫ్ ది యాంటీబాడీ ద యాంటీజెన్ విల్ బైండ్ టు అని అడిగితే మీరు ఎక్కడని చెప్తారు? ఏ రీజియన్ అని చెప్తారు? మీకు ఆప్షన్స్ ఉన్నాయి, కాన్స్టెంట్ రీజన్, వేరియబుల్ రీజన్, లైట్ చైన్, హెవీ చైన్. నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, లెట్ us say ఐఎమ్ ఆస్కింగ్ యు అ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఇక్కడ ఓన్లీ క్లాస్ లో అడుగుతాను. నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, లెట్ us say ద క్వశ్చన్ ఇస్, టు విచ్ పార్ట్ ఆఫ్ యాంటీబాడీ డస్ యాంటీజెన్ బైండ్ టు? బైండ్ టు, ఇది క్వశ్చన్ నేను మీకు అడిగాను. దీంట్లో ఆప్షన్స్ ఏంటి? ఏ హెవీ చైన్, బి లైట్ చైన్, సి సి ఏమిటి? ఒకటి హెవీ చైన్, ఇంకోటి లైట్ చైన్ అంటున్నా. మూడో చైన్ ఏమి ఇస్తున్నాను నేను? మూడోటి కాన్స్టెంట్ రీజన్. జస్ట్ మినిట్, నాలుగోది వేరియబుల్ రీజన్.
ఓకే. సో నాకు చెప్పండి ఇందులోని ఏ ఆప్షన్ అవుతుంది? ఆప్షన్ ఏబిసిడిలో ఏదైనా ఒక్క ఆప్షన్ చెప్పండి నాకు. త్వరగా త్వరగా చెప్పాలి. త్వరగా చెప్పాలి. త్వరగా చెప్పాలి. చెప్తారా? చెప్తారా? కరెక్ట్ కరెక్ట్ అమ్మా నందిని. చాలు ఇంకా. డోంట్ నీడ్ టు వరీ. ఓకే. మీరు యూ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ ఆప్షన్ డి. కరెక్ట్. ఓకే. సో అందరూ ఆప్షన్ డి అని చెప్తున్నారు. అందరికీ ఈ విషయం క్లియరా? అందరికీ ఈ విషయం క్లియరేనా? దీంట్లో ఇంకెవరికి డౌట్స్ లేవు కదా? అందరికీ ఈ విషయం క్లియరే కదా? ఎస్. ఓకే. లెట్ us కంటిన్యూ. కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేద్దాం పదండి. ఓకే. అది అన్నమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీబాడీ. నేను ఏదైతే మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి. జస్ట్ అ మినిట్. కొంచెం టైం ఇవ్వండి నాకు. ఓకే. డైసల్ఫైడ్ బాండ్స్ ఇది. డైసల్ఫైడ్ బాండ్స్ ఇలాంటి ఎస్ఎస్ బాండ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. అది అన్నమాట. సో లెట్ us టాక్ అబౌట్ ద నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ ద హ్యూమోరల్ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఓకే. హ్యూమోరల్ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఓకే. సో మన బి సెల్స్ ఏవైతే ఉన్నాయో, మన బి సెల్స్ ఏవైతే ఉన్నాయో, నేను చెప్పినట్టు యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే. మన బి సెల్స్ ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే. ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ యాంటీబాడీస్ ఎక్కడికి వెళ్తున్నాయి? మన బ్లడ్ లోకి వెళ్తున్నాయి. ద రీచింగ్ ఆర్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. అవునా కదా? ఈ యాంటీబాడీస్ ఎక్కడికి వెళ్తున్నాయి? మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో బ్లడ్ లోకి ఎంటర్ అవుతున్నాయి. మన బ్లడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవి యాక్చువల్ గా ఫారెన్ ఆర్గనిజం ఫారెన్ ఆర్గానిజమ్స్ లేదంటే ఏదైనా యాంటీజెన్స్ ని యాక్చువల్ గా చంపేస్తాయి అన్నమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ మనం ఏమంటాము? ఇలాంటి టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎక్కడైతే మన బాడీది హ్యూమర్ పార్టిసిపేట్ చేస్తున్నదో బ్లడ్ ని మనం హ్యూమర్ అంటాం. సో దాన్ని మనం హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాం. హ్యూమోరల్ ఇమ్యూనిటీ. హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాం. అది. ఓకే. సో బి సెల్స్ అనేవి హ్యూమోరల్ ఇమ్యూనిటీని టార్గెట్ చేస్తాయి. ఓకే. నా గోయింగ్ ఫర్దర్ దెర్ ఇస్ అనదర్. దీనికన్నా ఎక్కువ నేర్చుకోవద్దు. ఇప్పుడు మీరు అంటారు సార్ హ్యూమరల్ ఇమ్యూనిటీ గురించి ఇంతే చెప్తారా అంటే ఇంతే చాలు మీకు ఇప్పుడు. అట్ ప్రెసెంట్ దీనికన్నా ఎక్కువ అక్కర్లేదు. పుట్టుకుంటే ఎక్కువ నేర్చుకొని చేసేదేమీ లేదు. దెర్ ఇస్ అనదర్ టైప్. ఇప్పుడు మనం టీ సెల్స్ గురించి మాట్లాడుకుందాం. మన టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టు టీ సెల్స్ లో నేను చెప్పినట్టు CD4 ప్లస్, CD8 ప్లస్ ఇలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ లో నేను అన్నట్టు ఏమున్నాయి? ఎంహెచ్సి కాంప్లెక్స్ అనేది ఉంటుందన్న. ఎంహెచ్సి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఏదైతే యాంటీజెన్స్ ని యాంటీజెన్స్ ని లేదంటే ఫారెన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ప్యాథోజన్స్ ని వాటిని ఐడెంటిఫై చేస్తుంది. వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ ఐడెంటిఫై. ఇట్ విల్ ఐడెంటిఫై. గుర్తుపడుతుంది ఇవి ఏమిటివి అని ఫస్ట్ పట్టుకుంటుంది, గుర్తుపడుతుంది. దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్ గా సెల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ సెల్స్ అనేవి ఫర్దర్ వెళ్ళి ఓకే ఇమ్యూనిటీని తీసుకొని వస్తున్నాయి. దీన్ని మనం సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. దీన్ని మనం ఏమంటాం? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. సో ఎప్పుడైనా మీకు క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది అంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ నుంచి లేదంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే బి సెల్స్ ద్వారా ఎలాంటి టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ వస్తుందంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటారు. టీ సెల్స్ ద్వారా ఏదైతే ఇమ్యూనిటీ వస్తుందో దాన్ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని అంటాము. ఓకే. అది అన్నమాట. క్లియర్? అర్థమైందా? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేసి అంటాం. ఓకే. ఫైన్. క్లియర్? ఇప్పుడు ఈ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో ఇట్ ప్లేస్ ద హ్యూజ్ రోల్. ఇట్ ప్లేస్ అ హ్యూజ్ రోల్ అండ్ యాజ్ ఇట్ విల్ పార్టిసిపేట్ ఇన్ గ్రాఫ్ట్ రిజెక్షన్. గ్రాఫ్ట్ రిజెక్షన్ దీని మీద మీకు బేజర్ గా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇది మనం చదవబోతున్నాం ఇప్పుడు. గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటే ఏంటమ్మా? ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ ఒక 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 అతను ఉన్నారు. దెర్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ ఇన్ హిస్ 40s. అతని ఏజ్ ఒక 40, 45 వరకు ఉంది, 50 వరకు ఉంది. ఓకే. అతను ఏమైందంటే కిడ్నీ అనేది ఫెయిల్ అయిపోయింది. దెర్ ఇస్ అ కిడ్నీ ఫెయిలియర్. ఓకే. అది అన్నమాట. కిడ్నీ ఫెయిలియర్ అనేది ఉంది. ఓకే. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్ట్స్ మనం మాట్లాడుకోవచ్చు. జీనోగ్రాఫ్ట్, ఆటోగ్రాఫ్ట్,
ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. అనవసరంగా మీకు ఎక్కువ సిలబస్ పెంచడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను చెప్పట్లేదు. కానీ గ్రాఫ్ట్ రిజెక్షన్ గురించి నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏం జరిగింది అంటే, అతను యాక్చువల్ గా కిడ్నీ ఫెయిల్ అయిపోవడం వల్ల, రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, సో దెర్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ ఆ పర్సన్ కెన్ సర్వైవ్ విత్ వన్ కిడ్నీ ఆల్సో. ఒక కిడ్నీ ఉన్నా కూడా సర్వైవ్ అవ్వచ్చు. సో చాలా మంది అందుకే కిడ్నీది డొనేట్ చేస్తారు. ఓకే, అది అన్నమాట. సో ఆ కిడ్నీ డొనేట్ చేసినా కూడా ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, వెరీ ఇంపార్టెంట్. రెండోది వాళ్ళది ఇమ్యూన్ సిస్టమ్ కూడా కాంప్లిమెంట్ చేయగలగాలి. ఫర్ సపోజ్ ఏమవుతుంది అంటే, ఒక పర్సన్ నుంచి ఆ కిడ్నీని తీసుకెళ్లి ఇంకో పర్సన్ లో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు, ఫర్ సపోజ్ అతను ట్రాన్స్ప్లాంట్ ఒకళ్ళు ఆఫర్ చేశారు, నేను డొనేట్ చేస్తానని, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, సీరం కంపాటబిలిటీ కూడా అంతా చెక్ చేస్తారు. దాని తర్వాతే చేస్తారు. యాంటీబాడీస్ అనేవి ఎక్కువ రియాక్షన్ జరగకూడదని. ఎందుకంటే మన బాడీలో ఏది ఫారెన్ వచ్చినా మన టీ సెల్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఎనీథింగ్ ఫారెన్ కమ్స్ ఇన్ టు అవర్ బాడీ, ద టీ సెల్స్ విల్ గెట్ యాక్టివేటెడ్. అది మన బాడీలో ఎలాంటి ఫారెన్ అవనండి, ఫర్ సపోజ్ ఒక ఫారెన్ ఆర్గానిజం అవనండి, ఒక ప్యాథోజన్ అవనండి, యాంటీజన్ అవ్వండి, ఒక కొత్త ఆర్గన్ అవనండి బయట నుంచి, దానికి తెలుసు ఇది నా ఆర్గన్ కాదని, ఈ బాడీది ఆర్గన్ కాదు, సో నేను దీన్ని రిజెక్ట్ చేస్తానంటుంది. ఏం చేస్తుంది దీన్ని? అది రిజెక్ట్ చేస్తుంది. నాకు ఇది వద్దు, ఈ ఆర్గన్ ని నేను యాక్సెప్ట్ చేయను అంటుంది అది. ఇది కష్టమైపోతుంది కదా ఇలా అయితేను. ఆర్గన్ కి ప్రాపర్ గా డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ చేస్తుంది, కిడ్నీ సెల్స్ ను డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది? అలా అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఇట్ అటాక్స్ ద కిడ్నీ? అది వెళ్ళి కిడ్నీని అటాక్ చేస్తుందంటే, టీ సెల్స్ అవన్నీ వెళ్ళి కిడ్నీ సెల్స్ అని చనిపోతాయి, నెఫ్రాన్స్ చనిపోతాయి, ఇంకా ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. అలా చాలాసార్లు జరిగి అసలు ముందు అర్థం కాలేదు, ట్రాన్స్ప్లాంటేషన్ అంతా బాగా చేసాం కదా, ఎందుకు జరగట్లేదని. సో దెన్ దే అండర్స్టూడ్ దట్ దిస్ టీ సెల్స్ హ్యావ్ అ లాట్ టు డీల్ విత్ గ్రాఫ్ట్ రిజెక్షన్. గ్రాఫ్ట్ రిజెక్షన్ ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజెక్షన్ అంటే, ఏదైనా కొత్త, సపోజ్ ఒక కొత్త ఆర్గాన్ ని ట్రాన్స్ప్లాంట్ చేసామంటే ఈ టీ సెల్స్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ త్రూగా రిజెక్ట్ చేస్తాయి. అందుకే దాంతో సంబంధించి ఏం చేస్తారంటే కొన్ని ఇమ్యూనో సప్రెసెంట్స్ అనేవి ఇస్తారు వాళ్ళకి. ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటాం వీటిని, ఇమ్యూనో సప్రెసెంట్స్. ఇది నేను నోట్స్ రాస్తున్నాను, మీకు కనిపిస్తుంది, డోంట్ వరీ. ఈ ఇమ్యూనో సప్రెసెంట్స్ ఏం చేస్తాయంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అవనివ్వు, ఆపేస్తాయి అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ ని తగ్గిస్తాయి, కొంచెం కూల్ డౌన్ చేస్తాయి. ఊరుకో అమ్మా ఊరుకో, ఈ మనిషి బతకాలి, నువ్వు ఇలా చేస్తే అలాగా అనేసి టీ సెల్స్ ని ప్రొడ్యూస్ అవనివ్వు ఎక్కువ. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని ఆపేస్తాయి అనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఇమ్యూనో సప్రెసెంట్స్. హ్యూమన్ ఫిజియాలజీ వన్ షాట్, హ్యూమన్ ఫిజియాలజీ అంతా కంప్లీట్ చేశాను. మీకు వన్ షాట్ లో కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి, రివిజన్ సెషన్ లో చేస్తా. మీరు మార్చ్ వరకు వెయిట్ చేస్తానంటే మార్చ్ ఏప్రిల్ టైంలో చేస్తా. ఇప్పుడు మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి హ్యూమన్ ఫిజియాలజీ వన్ షాట్, వేస్ట్, చాలా టైం తీసుకుంటుంది అది. ఆల్రెడీ అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశారు రీసెంట్ గా, సో పాయింట్ లేదమ్మా. అర్థమైందా అమ్మా మనోహర్? ఓకే. హ్యూమన్ ఫిజియాలజీ ఇప్పుడు వన్ షాట్ లో చేయడం కొంచెం పాసిబుల్ కాదు. ఓకే, అది. సో హ్యూమరల్ ఇంకా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ గురించి ఇంకా బోల్డ్ అని డిఫరెన్సెస్ మీరు ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నారు అంటే, యూ కెన్ వాచ్ దిస్. ఓకే, దిస్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఈ టేబుల్ అనేది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఓకే, ఈ పర్టికులర్ డిఫరెన్సెస్ టేబుల్ ఏదైతే ఉందో ఇది మరోసారి చదువుకోండి, గ్యారంటీగా నోట్స్ లో నేను మీకు ఇస్తున్నాను ఇది. ఓకే, ఇంకొంచెం మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీ దగ్గర టైం ఉన్నది అంటే, లేదంటే వదిలేయండి, ఏం పర్వాలేదు. అది అన్నమాట. క్లియర్? ఓకేనా? ఫైన్. సరే అయితే. సో చూడండి, ఇక్కడ చూడండి, షో యూ, జస్ట్ మినిట్. అరే, highlighter, yes. So grafts from just any source, an animal or another primate or any human being cannot be made, since the grafts should be rejected sooner or later. Tissue matching జరగాలి, నేను చెప్పినట్టు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ జరగాలి, ఆర్ ఎసెన్షియల్ బిఫోర్ అండర్టేకింగ్ ఎనీ గ్రాఫ్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ గ్రాఫ్ట్ ట్రాన్స్ప్లాంట్. సో దానికోసం పేషెంట్ కి ఏమి ఇస్తాం? ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తాం ఆల్ దేర్ లైఫ్. ద బాడీ ఈస్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద సెల్ఫ్ అండ్ ద నాన్ సెల్ఫ్, అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రాఫ్ట్ రిజెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, ఇది మీకు చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది, ఏది గ్రాఫ్ట్ రిజెక్షన్ కోసం రెస్పాన్సిబుల్ అనేసి క్వశ్చన్ వచ్చింది. దీని నుంచి, ఈ పర్టికులర్ పార్ట్ నుంచి మీకు క్వశ్చన్ వచ్చింది, సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ నుంచి అవుతున్నది గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది. చాలా ఇంపార్టెంట్, ఇది మీరు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, దీని నుంచి మీకు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, అది ఇంపార్టెంట్, అందుకే గ్రాఫ్ట్ రిజెక్షన్ గురించి చెప్తున్నాను. ఓకే, ముందు ఏం చేసేవారంటే పిగ్స్ నుంచి, లేదంటే చింపాంజీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ చేసేవారు. బట్ దట్ వాజ్ ఆల్సో నాట్ మచ్ సక్సెస్ఫుల్, బికాస్ వేరేగా ఫెయిల్ అయిపోయేవి. ద ట్రాన్స్ప్లాంటేషన్ యూస్ టు గెట్ ఫెయిల్డ్, గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటారు అది కూడా.
కాకపోతే హ్యూమన్ టు హ్యూమన్ కొంచెం ఇంకా బెటర్ అనేసి తెలుసుకున్నారు. అందుకే తర్వాత ఇంకా హ్యూమన్ టు హ్యూమన్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎక్కువగా చేయడం అనేది మనం చూడడం జరిగింది. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఫైన్. ముందుకెళ్దామా ఇంకా? ముందుకెళ్దామా? సో లెట్ అస్ రీడ్ అ లిటిల్ బిట్ టెక్స్ట్ బుక్ కొంచెం చదువుకుందాం లైట్ గానే. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నేను మీకు నోట్ డౌన్ చేపించేస్తాను. పదండి, లెట్ అస్ హ్యావ్ అ లిటిల్ ఆఫ్ అ టెక్స్ట్ బుక్ రీడింగ్ సెషన్. పదండి, ఎన్సీఆర్టీ రీడింగ్ లేదంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ అన్నాం దీన్ని. వెన్ హోస్ట్ ఇస్ ఎక్స్పోజ్డ్ టు యాంటీజెన్స్, యాక్టివ్ ఇంకా పాసివ్ ఇమ్యూనిటీ గురించి, విచ్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లివింగ్ ఆర్ డెడ్ మైక్రోబ్స్ ఆర్ అదర్ ప్రోటీన్స్, యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హోస్ట్ బాడీ. నేను చెప్పాను, దిస్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇస్ కాల్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ ఇస్ స్లో. చూడండి, యాంటీబాడీస్ దేనిగా ప్రొడ్యూస్ అవుతున్నాయి? డెడ్ మైక్రోబ్స్ అయినా అయి ఉండొచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లివింగ్ మైక్రోబ్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే ప్రోటీన్స్ అయినా అయి ఉండొచ్చు. దానికి అగేన్స్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటున్నారు. అర్థమైందా? దాన్ని మనం ఏమంటాం? యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. యాక్టివ్ ఇమ్యూనిటీ స్లో అండ్ టేక్స్ టైమ్ టు గివ్ ఇట్స్ ఫుల్ ఎఫెక్టివ్ రెస్పాన్స్. చాలా టైం పడుతుంది, చాలా టైం. ఆల్ ఓవర్ ఆఫ్ కోర్స్ చూస్తున్నట్లయితే మనం చూసుకున్నాం, కోవిడ్ వ్యాక్సిన్ లో ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే పనికిరాదు. ఇంజెక్టింగ్ ద మైక్రోబ్స్ డెలిబరేట్లీ డ్యూరింగ్ ఇమ్యునైజేషన్ ఆన్ ఇన్ఫెక్షన్స్ ఆర్గానిజమ్స్ గెయినింగ్ యాక్సెస్ ఇన్ టు ద బాడీ డ్యూరింగ్ న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఇండ్యూస్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో మనం దాన్ని వ్యాక్సినేషన్ అంటున్నాం. వ్యాక్సినేషన్ లో మనం ఏం చేస్తున్నాం? ఇండ్యూస్ చేస్తున్నాం, డెలిబరేట్ గా యాడ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఇన్ఫెక్షన్స్ ఆర్గానిజమ్స్ ని యాడ్ చేస్తున్నాం. సో వెన్ రెడీమేడ్ యాంటీబాడీస్ ఆర్ డైరెక్ట్లీ గివెన్, దాన్ని ఏంటంటాం? పాసివ్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే, సో దాంట్లోని ఏదైతే కొలెస్ట్రామ్ ఉందో దాంట్లో మనకి అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్. దేంట్లో అయితే ఐజీఏ యాంటీబాడీస్ ఉంటాయి అనేసి నేను చెప్పాను. అది కాకుండా ఫీటస్ కొన్ని ఇంకా యాంటీబాడీస్ రిసీవ్ చేసుకుంటుంది ప్రెగ్నెన్సీ టైంలోని. ఓకే, దట్ ఈస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాసివ్ ఇమ్యూనిటీ. ఓకే, క్లాస్ ఎప్పుడైపోతుంది అంటే ఎప్పటి వరకు అయితే ఇమ్యూన్ సిస్టమ్ అవ్వదో అప్పటి వరకు క్లాస్ అవ్వదు. ఇమ్యూన్ సిస్టమ్ ఇవాళ కంప్లీట్ చేసే కూర్చుంటాను, నేను డిసైడ్ అయ్యాది ఆల్రెడీ. ఎందుకంటే ఒకే షాట్ లో మీకు ఇమ్యూన్ సిస్టమ్ అండర్స్టాండ్ చేయించాలి అందుకు. అది అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వ్యాక్సినేషన్ ఇంక ఇమ్యునైజేషన్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్ us టాక్ అబౌట్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ఆర్ వ్యాక్సినేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ మెమొరీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే నేను చెప్పినట్టు, నేనేం చేశాను? వ్యాక్సిన్ ఇచ్చాను. ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఏమైంది? నా బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా టీ సెల్స్ రియాక్ట్ అయ్యి, టీ సెల్స్ రియాక్ట్ అయ్యి బి సెల్స్. దీని ప్రాసెస్, వ్యాక్సిన్ ది ప్రాసెస్ నేర్చుకుందాం ఒకసారి. లెట్ us డిస్కస్ ద ప్రాసెస్ ఆఫ్ ది వ్యాక్సిన్ ఒకసారి. మళ్ళీ నేర్చుకుందాం, లెట్ దెర్ బి నో కన్ఫ్యూజన్. నేను ఒక వ్యాక్సిన్ ఇచ్చాను. ఆ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఒక యాంటీజెన్ అనేది బాడీలోకి వస్తున్నది. ఇన్ రెస్పాన్స్ టు దట్ వ్యాక్సిన్ ఒక యాంటీజెన్ వస్తున్నది. ఈ యాంటీజెన్ ఏం చేస్తున్నది అంటే, దిస్ యాంటీజెన్ కెన్ గో టూ రూట్స్. రెండు రూట్స్ లో వెళ్ళొచ్చు. ఒక రూట్ ఏంటంటే, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో మనం ఏదైతే సెల్స్ మాట్లాడుకున్నాం, ఫాగోసైట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ ఫాగోసైట్స్ త్రూగా, ఓకే, ఈ వ్యాక్సిన్ ఫాగోసైట్స్ త్రూగా యాంటీజెన్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ప్రోటీన్స్ ని, లేదంటే డైరెక్ట్ గా ఈ యాంటీజెన్ టీ సెల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ టీ సెల్స్ ఏం చేస్తాయి? టీ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ పర్టికులర్ యాంటీజెన్ ని ఐడెంటిఫై చేస్తాయి. దే విల్ ఐడెంటిఫై ది యాంటీజెన్. ఐడెంటిఫై చేసి, ఓకే, రెండు టైప్స్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేపిస్తాయి. ఒకటి క్లోనల్ బి సెల్స్, ఇంకోటి మెమరీ బి సెల్స్. ఎందుకంటే నేను మీకు ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఎక్కువ టఫ్ కూడా చేయొచ్చు. దీన్ని డెప్త్ లో వెళ్తే చాలా ఉంది దీన్ని చెప్పడానికి, కానీ నేను మీకు ఎక్కువ టఫ్ చేద్దాం అని అనుకోవట్లేదు, అందుకు ఇంకేం లేదు. ఇప్పుడు ఈ క్లోనల్ బేస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా యాంటీబాడీస్ రిలీజ్ చేస్తాయి. ఇమీడియట్ గా యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఎప్పుడైనా మీకు గుర్తున్నట్లయితే కోవిషీల్డ్ ఎప్పుడైతే మీరు తీసుకున్నారో లైట్ గా మీకు జ్వరం వచ్చి ఉంటుంది, లైట్ గా బాడీ పెయిన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం డిసీజ్ ఇండ్యూస్ చేసే తీరుతుంది. లైట్ గా దాని పని అది వచ్చి కొంచెం డిసీజ్ చేపించడం, లైట్ గా ఆ డిసీజ్ ని చేపించడం. అలా చేయడం వల్ల కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ యాంటీబాడీస్ వెళ్ళి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో టెన్షన్ లేదు, టాబ్లెట్ ఏం తీసుకోక్కర్లేదు యాక్చువల్. అది బేసిక్ ఒక పారాసెటమాల్ తీసుకోండి చాలా అంటారు. అర్థమైందా? అది. అదే ఇప్పుడు మెమరీ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే, మెమరీ సెల్స్ వెయిట్ చేస్తున్నాయి, ప్రొడ్యూస్ అయ్యి కూర్చున్నాయి ఇప్పుడు. ఈ మెమరీ సెల్స్ ఏం చేస్తాయంటే, ఫర్దర్ గా మన బాడీలోని సెకండ్ టైం ఎంట్రీ అయింది అనుకోండి. ఫర్ సపోజ్ మన బాడీలో ఫ్యూచర్ ఎంట్రీ అయింది. ఫర్ సపోజ్ ఇక్కడ ఆ పర్టికులర్ కోవిషీల్డ్ అనుకుందాం. సో కోవిషీల్డ్ కి అగేన్స్ట్ గా ఫ్యూచర్ ఎంట్రీ ఏమైంది? కోవిడ్ వైరస్ మళ్ళీ ఎంటర్ అయింది బాడీలో. కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో, ఈ కోవిడ్ వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఇది కూడా మళ్ళీ ఏమవుతుంది? టీ సెల్స్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, టీ సెల్స్ ఏం చేస్తున్నాయి?
ఐడెంటిఫై చేసి ఏం చేస్తున్నాయి, మెమరీ సెల్స్ ని యాక్టివేట్ చేస్తున్నాయి. మెమరీ సెల్స్ ఏం చేస్తున్నాయి, యాంటీబాడీస్ ని వెంటనే రిలీజ్ చేస్తున్నాయి. వెయిటే చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రెడీగా ఉన్నాయి మెమరీ సెల్స్ కదా. ఫైన్. సో ఇప్పుడు ఈ యాంటీబాడీస్ ఏమవుతున్నాయి అంటే ఫర్దర్ వెళ్ళి మన వైరస్ ఏదైతే ఉందో దే విల్ కిల్ ద వైరస్. అది అన్నమాట. సో దట్ ఈస్ హౌ అవర్ వ్యాక్సినేషన్ విల్ వర్క్. ఓకే. ఇమ్యునైజేషన్ గురించి ఆల్రెడీ చెప్పాను, స్నేక్ బైట్ గురించి, సో నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఓకే, అది అన్నమాట. పదండి. సో ఇక్కడ మనం చూసుకుందాం. ఓకే. సో ఇన్ వ్యాక్సినేషన్ ఏం చేస్తాం, ఇన్యాక్టివేటెడ్ ఆర్ వీకెండ్ ప్యాథోజన్, దీన్ని మనం అటెన్యూయేటెడ్ ప్యాథోజన్ అని కూడా అంటాము. ఓకే. వ్యాక్సిన్ ఇస్తున్నాము, ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ ఏవైతే ఉన్నాయో యాంటీజెన్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి అగేన్స్ట్ యాక్చువల్ ఇన్ఫెక్షన్. సో ది వ్యాక్సిన్స్ జనరేట్ మెమరీ బి అండ్ టీ సెల్స్ that recognize the pathogen quickly on subsequent exposure and overwhelm the invaders with a massive production of antibiotics. ఒక్కసారిగా బోల్డ్ అంతా యాంటీబాడీస్ ని రిలీజ్ చేపించడం వల్ల అండ్ ఆ పర్టికులర్ వైరస్ చనిపోతుంది. If a person is infected with some deadly microbes to which quick immune response is required, as in tetanus లో tetanus toxoid ఇస్తారు. We need directly we need to directly inject the preformed antibodies or an antitoxin. Okay, a preparation containing antibodies to the toxin. Okay, adi anamata. So even in cases of snake bites, the injection which is given to patients contain preformed antibodies against the snake venom. This type of immunization is called passive immunization. So snake bite గురించి చాలా ఎక్కువగా అడుగుతారు కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి. టెటనస్ గురించి కూడా అడుగుతారు, స్నేక్ బైట్ గురించి కూడా అడుగుతారు. టెటనస్ టీటీ ఇంజెక్షన్ ఏదైతే మీరు తీసుకుంటారో అది కూడాను. ఓకే, అది అన్నమాట. ఫైన్. సో నేను జస్ట్ మినిట్ కొంచెం చిన్న ఒక కరెక్షన్ చేసేస్తాను వెనక అట్లా. ఓకే, ఐ థింక్ అక్కడ చిన్న కరెక్షన్ నోట్ చేయాలి. ఈ టెటనస్ టాక్సైడ్ యాంటీజెన్ కింద రాదు. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సో దట్ ఐఎమ్ చేంజింగ్. ఓకే, ఆ టెటనస్ అనేది ప్యాసివ్ లోకి వచ్చేస్తుంది అందుకు. ఓకేనా, అది అన్నమాట. ఫైన్, పదండి. ఓకే, సో దీంతో మంది కంప్లీట్ అయింది. ఇప్పుడు రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ తోటి ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ గా recombinant DNA technology has allowed the production of antigenic peptides, polypeptides. So ఇవేంటంటే ప్రోటీన్స్ అన్నమాట. యాంటీజెన్స్, యాంటీజెన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్స్, యాంటీబాడీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఆఫ్ ప్యాథోజన్ ఇన్ ద బ్యాక్టీరియా ఆర్ ఈస్ట్. సో వ్యాక్సిన్స్ ఇలా ఏంటంటే లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తారు, మనం చదువుకున్నాం బయోటెక్నాలజీలో. ఓకే, సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఈస్ట్. సో రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ త్రూగా ఏదైనా వ్యాక్సిన్ క్రియేట్ చేస్తున్నారో అని ఎగ్జాంపుల్ అడిగితే దాన్ని మీరు ఏమని చెప్తారు, దానికి మీరు ఏం చెప్తారు, దానికి మీరు ఏం చెప్తారు, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ త్రూగా, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ త్రూగా ఏదైనా ప్రొడ్యూస్ చేశారు వ్యాక్సిన్ అంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని చెప్పాలి మీరు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమైందా, అర్థమైందా? ఓకేనా, ఫైన్. ఇది సో దీంతో మంది ఇమ్యూనిటీ అనేది వ్యాక్సినేషన్ ఇమ్యునైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎలర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. లెట్ us టాక్ అబౌట్ ఎలర్జీస్. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ఎలర్జీస్. ఓకే, ఎలర్జీ గురించి మాట్లాడుకుందాం. ఎలర్జీస్ గురించి మాట్లాడుకుందాం. ఎలర్జీస్ గురించి మాట్లాడుకుందాం, పదండి. లెట్ us టాక్ అబౌట్ ఎలర్జీస్. సో ఎలర్జీస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఎలర్జీస్? ఏదైనా ఫారెన్ బాడీ వచ్చింది అనుకోండి, ఫారెన్ బాడీ లేదంటే పార్టికల్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి. ఓకే, లేదంటే ఆర్గానిజమ్స్ అయినా వచ్చాయి అనుకోండి, దానికి అగేన్స్ట్ గా మన బాడీ ఏం చేస్తుందంటే ఒక ఎలర్జిక్ రెస్పాన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎలర్జిక్ లేదంటే దాన్ని ఏమంటాం మనం, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటాం. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటాం. ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ని మనం ఏమంటాం, ఎలర్జీ అంటాం. సో దీనికి వేరే వేరే టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ ఉన్నాయి. బోల్డ్ మందికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వల్ల ఎలర్జీస్ అవుతుంది. ఒకటి పాలెన్ గ్రెయిన్స్ వల్ల ఎలర్జీ అవుతుంది, దాన్ని పాలెన్ ఎలర్జీ అంటాము. పాలెన్ వల్ల ఎలర్జీ అవ్వచ్చు. ఓకే, దాని తర్వాత ఫర్ సపోజ్ డస్ట్ వల్ల బోల్డ్ మందికి ఎలర్జీ అవుతుంది, డస్ట్ మైట్స్ వల్ల. సో డస్ట్ మైట్స్ వల్ల ఎలర్జీ అవ్వచ్చు చాలా మందికి. ఓకే, ఫర్ సపోజ్ ఫుడ్ ఎలర్జీస్ కూడా ఉంటాయి. ఓకే, క్యాప్సికమ్ తింటే పడదు, లేదంటే పచ్చిమిరపకాయ తింటే పడదు, మష్రూమ్స్ తింటే పడదు. ఓకే, అలాంటి టైప్స్ ఆఫ్ ఎలర్జన్స్ మన బాడీలో రావచ్చు.
ఓకేనా? సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జెన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం ఏమంటాం? వీటన్నిటిని మనం ఎలర్జెన్స్ అంటాం. ద the materials that can create an allergic response are known as allergens. So what are allergens? ఏవైతే మన బాడీలో ఒక ఇన్ఫ్లమేటరీ లేదంటే ఎలర్జిక్ రెస్పాన్స్ క్రియేట్ చేయగలవు. ఈ ఎలర్జిక్ రెస్పాన్స్ లో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాస్ట్ సెల్స్ అనేవి చాలా బాగా యాక్టివ్ గా పనిచేస్తాయి. సో దెర్ ఆర్ సమ్ సెల్స్ నోన్ యాజ్ ఇన్ అవర్ బాడీ నోన్ యాజ్ మాస్ట్ సెల్స్. ఓకే, మాస్ట్ సెల్స్ అని కొన్ని సెల్స్ ఉన్నాయి మన ఇమ్యూన్ సిస్టమ్ తో సంబంధించిన సెల్స్. ఈ మాస్ట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో రెండు కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఏమిటది ఒకటి ఏమిటది ఒకటి ఏమిటది హిస్టమిన్. హిస్టమిన్ ఒకటి, హిస్టమిన్. ఇంకోటి ఏంటి చెప్పండి? యానిమల్ డాండర్. అది రాసేస్తాను, సారీ నేను అది మెన్షన్ చేయలేదు. యానిమల్ డాండర్. యానిమల్ డాండర్, వెరీ గుడ్. అంటే యానిమల్స్ ఏదైతే హెయిర్స్ ఉంటాయో, ఇప్పుడు పిల్లులు ఉంటాయి కదా, పిల్లులది డాగ్స్ ఏవైతే హెయిర్స్ అలా ఫాలో అవుతుంటాయో అవి కూడా స్నీజ్ చేసి తుమ్ములు రావడం అవన్నీ అన్నమాట. సో ఫర్ సపోజ్ మీరు ఏం చేశారంటే యూ వెంట్ అవుట్ సైడ్, డస్ట్ వచ్చింది బోల్డ్ అంతా, డస్ట్ రియాక్షన్ గా మీరు తుమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. సో మన బాడీకి ఏదైనా ఫారెన్ పార్టికల్ మన బాడీలో వచ్చింది అనుకోండి, దానికి ఇష్టం లేదు. ఓకే, ఆ ఫారెన్ పార్టికల్ మన బాడీలో వచ్చి కొన్ని బయోకెమికల్ రియాక్షన్స్ చేసి మన బాడీది ఫిజియాలజీ మార్చొచ్చు, బయోకెమిస్ట్రీ మార్చడానికి ట్రై చేయొచ్చు. సో దానివల్ల మన బాడీ ఏం చేస్తుందంటే దాన్ని దూరం పెట్టడానికి, లేదంటే దాన్ని ట్రాప్ చేయడానికి, దానికోసం ఒక ఇన్హాస్పిటబుల్ ఎన్వైరన్మెంట్ అంటే అది బతకలేకూడదు అలాంటి ఎన్వైరన్మెంట్ లో. అలా చేయడానికి కొన్ని మాస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేస్తుంది. సో మాస్ సెల్స్ ఏం చేస్తాయంటే హిస్టమిన్, ఇంకా ఇంకొకటి ఏంటి, సెరోటోనిన్. హిస్టమిన్ అండ్ బ్రింజల్. ఓకే, హిస్టమిన్ అండ్ సెరోటోనిన్. సెరోటోనిన్ ఇవేవైతే ఉన్నాయో వీటిని, ఇవి రెండు ఏం చేస్తున్నాయంటే ఇవి యాక్చువల్ గా వాట్ డు దే డు చెప్పండి? అవి ఏం చేస్తున్నాయో, వాట్ డు దే డు ఓకే, ఇవి ఏం చేస్తున్నాయి అంటే బేసిక్ గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ చేపిస్తున్నాయి మనలో. మనకి ఐదర్ మనం స్నీజ్ చేయొచ్చు దీనివల్ల, లేదంటే కఫ్ చేయొచ్చు, లేదంటే కోల్డ్ రావచ్చు, రన్నీ నోస్ అవ్వచ్చు. ఓకే, లేదంటే ఇచ్చింగ్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ ని ట్రిగర్ చేస్తాయి ఇవి. దొరద రావడమైనా, తుమ్మడమైనా, కఫ్ చేయడమైనా, జలుబు, రన్నీ నోసు, ముక్కు కారిపోతూ ఉండడం, కళ్ళటి నుంచి టియరీ ఐజ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఇచ్చింగ్, రెడ్డిష్నెస్ అయిపోవడం స్కిన్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ క్రియేట్ చేస్తాయి. ఈ రియాక్షన్స్ క్రియేట్ అవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఏవైతే యాంటీబాడీస్ ఉన్నాయో, ఎస్పెషల్లీ ఐజీఈ యాంటీబాడీస్ అనేవి ఎక్కువ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎలర్జీలో, ఎలర్జీ దేంతో ఎంటర్ అవుతున్నది? ఈతో ఎండ్ అవుతున్నది. ఎలర్జీ, ఐజీఈ. గుర్తుపెట్టుకోగలుగుతారా? ఎలర్జీ, ఐజీఈ. సో ఎలర్జీ దీనివల్ల ఒక ఎలర్జిక్ రియాక్షన్ అంటే ఇదే అన్నమాట. దీన్ని మనం ఒక ఎలర్జిక్ రియాక్షన్ అంటాం. సో వాట్ ఈస్ అన్ ఎలర్జిక్ రియాక్షన్? మన బాడీలో ఎలాంటి ఫారెన్ ఆర్గానిజం ఎంటర్ అయినా, ఏదైనా ఫారెన్ పార్టికల్ మన బాడీలో ఎంటర్ అయింది, సారీ రాంగ్, జస్ట్ మినిట్. ఫారెన్ పార్టికల్ మన బాడీలో ఎంటర్ అయింది. ఎంటర్ అవగానే టీ సెల్స్ యాక్టివేట్ అయ్యి హిస్టమిన్ సెరోటోనిన్ రిలీజ్ చేస్తాయి. హిస్టమిన్ సెరోటోనిన్ రిలీజ్ చేసిన స్నీజు, కఫ్, కోల్డ్ అవన్నీ అవుతాయి. టేరీ ఐజ్ అవుతాయి. దానివల్ల అలర్జిక్ రియాక్షన్ అనేది వస్తుంది. దేనివల్ల అయితే ఐజీఈ అవన్నీ జరుగుతుంది. ఓకే, ఈ ఐజీఈ యాంటీబాడీస్ రిలీజ్ వచ్చి మన బాడీని కొంచెం ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. కాకపోతే ఈ అలర్జిక్ రియాక్షన్స్ ఎప్పుడైతే మన బాడీ దేనికోసం చేస్తున్నది, యాజ్ ద డిఫెన్స్ మెకానిజం. ఈ డిఫెన్స్ మెకానిజం ఉంటే గానీ యాంటీబాడీస్ రిలీజ్ అవ్వవు. ఇవేవైతే కెమికల్స్ ఉన్నాయో ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ని క్రియేట్ చేయడం వల్ల దీస్ ఆర్ లైక్ డిఫెన్స్ మెకానిజం. మనకి ఏమనిపిస్తుంది? మన బాడీ మనల్ని పనిష్ చేస్తున్నది అనిపిస్తుంది, కాదు, మనని ప్రొటెక్ట్ చేస్తున్నది. మనం ప్రొటెక్ట్ చేయడానికి మన బాడీ ఎలా తెలుస్తుంది? మన ఇమ్యూన్ సిస్టమ్ కి ఎలా తెలుస్తుంది మన బాడీలో ఫారెన్ పార్టికల్ వచ్చిందని? ఏదైతే మనకి మంచిది కాదో, ఏదైతే దేనివల్ల అయితే మనకి మంచి ఎలర్జీ, మన బాడీ దాన్ని భరించలేదో ఎలా తెలుస్తుందంటే ఈ హిస్టమిన్ ఇంకా సెరోటోనిన్ ఎప్పుడైతే వచ్చి ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నాయో దానివల్ల దగ్గు, జలుబు, లేదంటే తుమ్మడాలు, దొరద, టియరీ ఐస్, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేయడం, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతుందో
అప్పుడు యాక్చువల్గా మన బాడీది ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ లైక్ అ డిఫెన్స్ మెకానిజం, ఒక సిగ్నలింగ్ మెకానిజం కూడా అనొచ్చు మీరు. ఓకే, అప్పుడు ఐజీ యాంటీబాడీస్ అనేవి రిలీజ్ అయ్యి మన బాడీని ఏం చేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తాయి. దే విల్ ప్రొటెక్ట్ అండ్ ఎలిమినేట్ ఫారెన్ పార్టికల్. ఫారెన్ పార్టికల్స్. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? అర్థమైందా? ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎలర్జీ అనేది ఎలా పనిచేస్తుందో అర్థమైందా? ఇప్పుడు ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ అప్పుడప్పుడు చాలా ఎక్కువైపోతుంటాయి అబ్బా. ఈ ఎలర్జీ ఏదైతే ఉందో అప్పుడప్పుడు చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది, భరించలేకపోతాం మనం. దానికి తగ్గట్టు మనకి ఏమి ఇస్తారంటే యాంటీ హిస్టమిన్స్ ఇస్తారు. యాంటీ హిస్టమిన్స్ అంటాం వీటిల్ని. ఓకే, లీవోసిట్రజిన్, మాంటెల్యూకాస్ట్, వీటన్నిటిని యాంటీ హిస్టమిన్స్ అంటాం. లేదంటే అడ్రినలిన్ ఇస్తాం. అడ్రినలిన్ కూడా కొంతవరకు దీని ఏదైతే రియాక్షన్ ఉందో తగ్గిస్తుంది. దాని తర్వాత స్టిరాయిడ్స్ ఇస్తారు. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన అలర్జిక్ రియాక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. వీటన్నిటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయి, హిస్టమిన్ ఇంకా సెరోటోనిన్ కెమికల్స్ ని తగ్గించేస్తాయి మన బాడీలో. అర్థమైందా? ఓకేనా? అది అన్నమాట. అర్థమైందా అందరికి? ఇస్ ఇట్ క్లియర్? సో అందుకే మనకి ఫర్ సపోజ్ జలుబు దగ్గు అయితే యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ లో మనకి ఇస్తారు. ఎక్కువ చూసుకోండి మీరు, లివోసిట్రజిన్, మాంటెలోగాస్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ లివోసిట్రజిన్ లేదంటే ఫెక్సోఫెనిడిన్ కాంబినేషన్స్, ఆంబ్రాక్సోల్ హైడ్రోక్లోరైడ్, ఇవన్నీ మెడిసిన్స్ పేర్లు, డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కోకండి. బట్ ఇవన్నీ ఏంటంటే మీకు ఎలర్జీ అయినప్పుడు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆ హిస్టమిన్ ఇంకా సెరోటోనిన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పడి మీకు ఎలర్జిక్ రియాక్షన్ కొంచెం తగ్గాలనేసి. కాకపోతే కొంచెం అది అవ్వడం మంచిదే, మన బాడీ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అదొక మెకానిజం అంతే. టెన్షన్ పడకండి, అది అన్నమాట. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎలర్జీ. ఎలర్జీ గురించి కొంచెం మాట్లాడుకుందాము అంటే చూసుకోవచ్చు. ఓకే, అది అన్నమాట. సో let us highlight the important points. The exaggerated response of immune system, okay, to certain antigens present in the environment is called allergy. Okay, సో మన బాడీలోని ఎగ్జాజరేటెడ్, అవసరం కన్నా ఎక్కువ వచ్చే రెస్పాన్స్ కొన్ని కొన్ని యాంటీజన్స్ కోసం. స్పెసిఫిక్ గా కొందరికి ఒక టైప్ ఆఫ్ యాంటీజన్ ఉంటుంది అనమాట, అది. సో ద సబ్స్టెన్సెస్ టు విచ్ సచ్ అన్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఆర్ ప్రొడ్యూస్ ఆర్ కాల్డ్ ఎలర్జెన్స్. దేని వల్ల అయితే ఆ పర్టికులర్ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తున్నదో వాటిని మనం ఎలర్జెన్స్ అంటున్నాం. దీస్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ ఆర్ ఆఫ్ ఐజీఈ టైప్. ఐజీఈ టైప్ ఎక్కువగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎలర్జీ, ఐజీఈ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు కూడా. ఓకే, అది అన్నమాట. కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలర్జెన్స్ ఆర్ మైట్స్ ఇన్ ద డస్ట్, పాలెన్స్, అనిమల్ డాండర్, ఎసెట్రా. సిమ్టమ్స్ ఏమిటంటే స్నీజింగ్, వాటరీ ఐస్, రన్నింగ్ నోజ్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఊపిరి తీసుకోవడంలో కూడా కష్టం వస్తుంది. అస్తమా ఒక ఎలర్జిక్ అటాక్ కింద కూడా వస్తుంటుంది. ఓకే, ఎలర్జీ is due to release of chemicals like histamine and serotonin from the mast cells. For determining the cause of allergy, the patient is exposed or injected with small doses of possible allergens and reactions are studied. దీన్ని మనం ఎలర్జీ టెస్ట్ అంటాం. చాలా సార్లు కొంతమందికి డస్ట్ ఎలర్జీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీ ఉండొచ్చు. మనం చెప్పలేము ఎలాంటి టైప్ ఆఫ్ ఎలర్జీ అని. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎలర్జీ టెస్ట్ చేస్తారు. ఓకే, ఈ మొత్తం చేతంతట్లోని బోల్డ్ అన్ని బ్లడ్ నీడలు తీసుకొని బోల్డ్ అని పోకింగ్ చేస్తారు. బ్లడ్ అనేది బయటకు వస్తుంది. ఆ బ్లడ్ లోని బోల్డ్ టైప్స్ ఆఫ్ ఎలర్జెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. దీన్నే ఒక మేజర్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ టెస్ట్ అని చేస్తారు అనమాట. ఈ ఎలర్జీలోని బోల్డ్ టైప్స్ ఆఫ్ ఎలర్జెన్స్, పాలెన్, డస్ట్ మైట్స్, యానిమల్ డాండర్, వీటన్నిటితో వచ్చిన ఎలర్జెన్స్ ని వాడతారు. దేంతో అయితే ఎక్కువ రియాక్ట్ అవుతున్నదో బాడీ, ఎలాంటి టైప్ ఆఫ్ రియాక్షన్ ఇక్కడ ఫామ్ అవుతుందో చేతుల్లో, దాన్ని బట్టి యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. కామన్ ఆన్ టేబుల్, ఓవర్ ద టేబుల్ యాంటీ హిస్టమిన్స్, అడ్రినలిన్స్, స్టెరాయిడ్స్ అనేవి నార్మల్ గా ఇచ్చేస్తారు. కానీ స్పెసిఫిక్ గా కావాలంటే ఒకటి కొత్తగా వచ్చింది, దేన్నైతే మనం ఇమ్యూనోథెరపీ అంటాం. ఆ ఇమ్యూనోథెరపీలోని కావాలని ఏం చేస్తారంటే ఎలర్జెన్స్ ఏవైతే ఉన్నాయో, లైట్ తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలర్జెన్స్ కొంచెం 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 ఇంట్రడ్యూస్ చేస్తారు. అలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అలా 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 ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. అండ్ ఇట్ టేక్స్ అ లాంగ్ టైం. మన బాడీ, మనకు తెలుసు, యాక్టివ్ ఇమ్యూనిటీ రావాలి అంటే చాలా టైం పడుతుంది. సో ఎలర్జెన్స్ ని లేదంటే ఆ యాంటీజెన్స్ ని కొంచెం కొంచెం ఇవ్వడం వల్ల ద ఇమ్యూన్ సిస్టమ్ విల్ డెవలప్.
ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీలో ఒక పార్ట్ ఇది కూడా. ఓకేనా? అది అన్నమాట. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు? చిన్నప్పుడు చాలా మందికి పేరెంట్స్ అనేది లేదంటే గార్డియన్స్ అనేది చాలా ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తారు. బయట ఎక్కువ వెళ్ళి ఆడుకోకండి. ఎక్కువ యాక్చువల్గా ఏంటది మస్కిటోస్ కి ఎక్కువగా కాయిల్స్ పెట్టేయడం, నెట్లు పెట్టేయడం, చాలా ఎక్కువగా ఓడోమాసులు చేతుల నిండా పొలివేయడం. ఓకేనా? లేదంటే వాళ్ళని చాలా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయడం. వెంటనే మెడిసిన్స్ ఇచ్చేయడం. కొంచెం లైట్ గా ఏదైనా ఎలర్జీ అయింది, వెంటనే మెడిసిన్ ఇచ్చేయడం. టెన్షన్ పడిపోయి వేరే వేరేగా డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళిపోవడం. ఓకే, లైట్ గా స్కిన్ లో ఏదైనా అయింది, వెంటనే అక్కడ ఏదో క్రీమ్ రాసేయడం. సో అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీకి టైం దొరకదు రియాక్ట్ అవ్వడానికి. మన బాడీ ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేసుకోలేదు. అలా క్రియేట్ చేసుకోకపోవడం వల్ల మన యాంటీబాడీస్ క్రియేట్ చేసుకోలేకపోతాం. చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, పెద్ద అవుతున్నప్పుడు ఇదన్నీ చిన్నప్పటి నుంచే నడుస్తూ వచ్చాయి అనుకోండి, పెద్దగా ప్రాబ్లం అవుతుంది. పెద్దగా మీరు ఫర్ సపోజ్ యూఆర్ షిఫ్టింగ్ టు అనదర్ ప్లేస్, మీరు ఎప్పుడు ఒకే దగ్గర ఉండరు. మీరు కాలేజ్ చదువుకున్నప్పుడైనా వేరే సిటీకి షిఫ్ట్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్యూచర్ లో జాబ్ వచ్చినప్పుడైనా షిఫ్ట్ అవ్వచ్చు. వెదర్ వాట్ ఎవర్ మీ దర్ బి ద రీజన్, యూ విల్ బి షిఫ్టింగ్ టు వన్ ఆర్ ది అదర్ ప్లేస్. ఓకే, అలా జరిగినప్పుడు ఎప్పుడైతే కొత్త జాగాకి వెళ్తారో అక్కడ ఉన్న కొత్త ఎలర్జెన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు వాటి నుంచి డీల్ చేసుకోలేకపోతారు. బోల్డ్ అని మెట్రో సిటీస్ లో డస్ట్ ఎక్కువ. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ మెట్రో సిటీ తీసుకోండి, ఢిల్లీ, ముంబై. ము- ఢిల్లీతో చెప్పక్కర్లేదు, సూపర్ ఎయిర్ పొల్యూషన్ నడుస్తున్నారు ఢిల్లీలో ఇప్పుడైతే. ముంబై, చెన్నై, దాని తర్వాత కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, ఇవన్నీ జాగాల్లో ఏంటంటే మీకు ఎక్కువగా ఎలర్జీస్ అనేవి చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ వస్తున్నాయి, బోల్డ్ అంత ఇండస్ట్రీస్ స్మోక్ రిలీజ్ చేస్తున్నాయి. పాలన్ ఎలర్జీస్ ఉంటాయి ఎక్కువగా. బెంగళూరు ఆ సైడ్ లో అయితే పాలన్ ఎలర్జీస్ ఎక్కువ. అది అన్నమాట. సో దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్, that we have to understand that we have to naturally attain this immunity over the lifetime. వెంటనే అందుకే మెడిసిన్స్ చిన్న చిన్న వాటికి తీసుకోకుండా ఉండాలనేసి అంటారు. అది అన్నమాట. ఓకే, రైట్. నౌ గోయింగ్ ఫర్దర్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆటో ఇమ్యూనిటీ. పదండి, లెట్ us డిస్కస్ అబౌట్ ఆటో ఇమ్యూనిటీ. ఆటో ఇమ్యూనిటీ. ఆటో ఇమ్యూనిటీలో ఏం జరుగుతుంది, లాస్ట్ రెండు మూడు టాపిక్స్ ఇంకంతేను. దీని తర్వాత ఏంటంటే, సార్, I have doubt in living world that international code for botanical nomenclature and zoology when they used for both are same. Please, లివింగ్ వరల్డ్ లో గురించి అడుగుతున్నారా? ఐసీబిఎన్ ఏదైతే ఉందో, ప్లాంట్స్ నేమ్ చేయడానికి, ప్లాంట్స్ కి ఒక కొత్త పేరు ఇవ్వాలి. ఒక కొత్త ప్లాంట్ వచ్చింది, దాని పేరు చేయడానికి ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ వాడతారు. అదే ఒక కొత్త అనిమల్ దొరికింది, ఒక కొత్త అనిమల్ ని డిస్కవర్ చేసాం, అప్పుడు ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువలాజికల్ నామెన్క్లేచర్ ని వాడతాం. అది అన్నమాట, సింపుల్. దాంట్లో ఎందుకు మీకు డౌట్? అది అన్నమాట. ఓకే, ఫైన్. ఓకే, ఫైన్. సరే అయితే, ఓకే, సరే. ఇప్పుడు ఆటో ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి? నార్మల్ గా మన బాడీకి పని ఏంటంటే ఏదైనా ఫారిన్ పార్టికల్ లేదంటే యాంటీజన్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వడం, రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం. మూడు సార్లు ఏం జరుగుతుందంటే మన బాడీలో ఏదైతే ఎక్కువగా ఇందులో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ పనిచేస్తున్నది ఇది కూడా. ఓకేనా? మన బాడీలో ఏం చేస్తున్నదంటే మన సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, ఈ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ఎస్పెషల్గా ఏంటున్నాయి? టీ సెల్స్ ఉన్నాయి. టీ సెల్స్ ఏం చేస్తాయంటే బేసిక్ గా మనలో నుండి ఎలాంటి ప్రైమేట్స్ లో నుండి మనందరిలోని ఇమ్యూనిటీ అనేది ఉంది, సెల్ ఇమ్యూనిటీ డెవలప్ అయింది. ఫారిన్ ఆర్గానిజమ్స్ ని మన సెల్ఫ్ ఇంకా నాన్ సెల్ఫ్ కింద డిస్టింగ్విష్ చేయడం అనుకోవచ్చు. అందుకే మన బాడీ నుంచి బయట నుంచి ఏమైనా వస్తేనే రియాక్ట్ అవుతుంది, కానీ రియాక్ట్ అవ్వదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా రేర్ గా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, దేన్నైతే మనం ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ అంటాం. ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ లో ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్న హెల్దీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, మన బాడీలో ఉన్న హెల్దీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హెల్దీ సెల్స్ ని వెళ్ళి టీ సెల్స్ అటాక్ చేసేస్తాయి. ఈ హెల్దీ సెల్స్ ఏమనుకుంటాయి? దే ఆర్ మిస్టేకన్ ఫర్ ఫారెన్ సెల్స్. దే ఆర్ మిస్టేకన్, తప్పు చేసేస్తాయి. సరిగా చూసుకోవు, ఇది మన సెల్ ఫారెన్ సెల్, మన సెల్లే కదా అని చూసుకోవు, ఇదేదో ఫారెన్ సెల్ గా ఉంది కదా అని సడన్ గా అనుకుంటాయి. అండ్ ద రీజన్ ఫర్ దిస్ ఇస్ ద మ్యూటేషన్ ఇన్ టీ సెల్స్. టీ సెల్స్ లో మ్యూటేషన్స్ జరగడం వల్ల ఎక్కువగా ఇలా జరుగుతుంది. ఓకే, టీ సెల్స్ లో ఎక్కువగా మ్యూటేషన్స్ ఏమైనా జరిగాయంటే అలాంటప్పుడు ఇది జరుగుతుంది ఎక్కువగా. సో మిస్టేకన్ ఫర్ ఫారెన్ సెల్స్, ఫారెన్ సెల్స్.
అలా మిస్టేక్ అవడం వల్ల ఏమవుతుందంటే ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ హెల్దీ సెల్స్ ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వచ్చి కిల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కిల్ చేయడం వల్ల ఈ హెల్దీ సెల్స్ చనిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాంటి రెస్పాన్స్ ని మనం ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాము. ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేసి అంటాం. సో వాట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్? Autoimmune response ante emati? An autoimmune response is a response in which our healthy cells are killed by our cell mediated immunity or the T cells. అర్థమైందా? మన టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో ఏవైతే టీ సెల్స్ లేదంటే టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన హెల్దీ సెల్స్ ని వెళ్ళి అటాక్ చేస్తాయి. అర్థమైందా? అలా ఎందుకు అలా అటాక్ చేస్తున్నాయి అంటే డ్యూ టు టీ సెల్స్ లో కొన్ని మ్యూటేషన్స్ జరిగాయి. ఆ మ్యూటేషన్స్ జరగడం వల్ల హెల్తీ సెల్స్ ఫారెన్ సెల్స్ అనేసుకుంటాయి, సరిగా చూసుకోవు, వాటిని చంపేయడం స్టార్ట్ చేస్తాయి. దీని వల్ల కొన్ని డిసీజెస్ జరుగుతాయి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చిన డిసీజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ రిమటోయిడ్ ఆర్థరైటిస్. రిమటోయిడ్ ఆర్థరైటిస్ మన బోన్స్ ని వెళ్ళి ఎఫెక్ట్ చేస్తాయి ఇవి. మన బోన్స్ ఇంకా జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా జాయింట్స్ దగ్గర వెళ్ళి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి ఇవి. ఓకే, ఇది చాలా పెద్ద డిసీజ్, చాలా హెడేక్ ఇది. ఓకే, నంబర్ వన్. నంబర్ వన్. నంబర్ టూ, మయస్థీనియా గ్రేవిస్. మయస్థీనియా గ్రేవిస్ మజల్స్ తో సంబంధించింది. ఓకే, మైస్థీనియా గ్రేవిస్ ఇదొకటి వస్తుంది. అలా కాకుండా ఇంకా బోల్డ్ ఆటోఇమ్యూన్ రెస్పాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది మనది ఏదైతే ఉందో ఫర్ సపోజ్ లెటర్స్ మనది హైపర్ థైరాయిడిజం ఏదైతే గ్రేవ్స్ డిసీజ్ వస్తుందో అది కూడా అలా వస్తుంది అనమాట. మన గ్రేవ్స్ డిసీజ్ ఏదైతే హైపర్ థైరాయిడిజం లో కూడా థైరాయిడ్ తో సంబంధించిన కూడా కొన్ని ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ వస్తాయి అనమాట. ఓకే, సో హైపర్ థైరాయిడిజం లో కూడా అలా జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్. ఓకే, అర్థమైందా? ఫైన్. ప్యాచ్ టెస్ట్ ఆన్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్. అది అన్నమాట. ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ తర్వాత మనం మాట్లాడుకోబోయేది ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ తర్వాత మనం మాట్లాడుకోబోయేది మన బాడీలో ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉందో మన బాడీలో ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉందో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ లో వేరే వేరే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం ఏం చదువుకుంటాం? లింఫ్ లింఫాటిక్ సిస్టమ్ అని చదువుకుంటాం. మన బాడీలో ఏదైతే లింఫాటిక్ సిస్టమ్ ఉన్నదో ఆ లింఫాటిక్ సిస్టమ్ లో బోల్డ్ అన్ని ఆర్గన్స్ ఉన్నాయి. లింఫ్ నోడ్స్, ఓకే, దాని తర్వాత లింఫ్ వెజల్స్, మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ, ఇలాంటివన్నీ బోల్డ్ అన్ని ఏంటి పార్ట్స్ ఉన్నాయి ఏవైతే మన బాడీని ప్రొటెక్ట్ చేస్తున్నాయో. ఓకే, సో దీంట్లో అన్నిటికన్నా ముందు మనం ఏం మాట్లాడుకుంటాం అంటే లింఫాయిడ్ ఆర్గన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో లెట్ us టాక్ అబౌట్ ద లింఫాయిడ్ ఆర్గన్స్. లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే ఏమిటి? ఎస్పెషల్ గా ప్రైమరీ ఇంకా సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అనేవి వస్తాయి. ఓకే, లింఫాటిక్ సిస్టమ్ లోని అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది లింఫాయిడ్ ఆర్గన్స్ గురించి. ఏవైతే మన బాడీలో ఈ బి సెల్స్ టీ సెల్స్ ని యాక్చువల్ గా డెవలప్ చేస్తున్నాయి అన్నమాట. అది. సో లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే ఏమిటంటే టూ టైప్స్ ఉన్నాయి మన బాడీలోని. ద ఫస్ట్ వన్ ఇస్ ద ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటాం. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ లింఫాటిక్ సిస్టమ్ ఇంకా లింఫాయిడ్ ఆర్గన్స్ లో ఏం జరుగుతుందో మళ్ళీ చెప్తాను. ఏం జరుగుతుందంటే మన బి సెల్స్ ఇంకా టీ సెల్స్ డెవలప్ అయ్యి మెచ్యూర్ అయ్యి యాక్చువల్ గా కాంబాట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి. అది కాకుండా ఈ లింఫాయిడ్ ఆర్గన్స్ వాటికి ఎన్వైరన్మెంట్ ఇస్తున్నాయి గ్రో అవ్వడానికి, కొంచెం మంచిగా గ్రో అవ్వాలనేసి. అది అన్నమాట. ఓకేనా? సో అది మైస్థీనియా గ్రేవిస్ వేరు. మైస్థీనియా గ్రేవ్స్ కాదు, మైస్థీనియా గ్రేవిస్ అది. ఇంకా హైపర్ థైరాయిడిజం వేరు. ఓకే, మూడింటి మిక్స్ చేయకండి. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది థైమస్ వస్తుంది. థైమస్ ఇంకా రెండోది వస్తుంది బోన్ మ్యారో వస్తుంది. బోన్ మ్యారో వస్తుంది. ఇవి ఏం చేస్తున్నాయంటే థైమస్ ఇంకా బోన్ మ్యారో ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ప్రొవైడింగ్ మైక్రో ఎన్వైరన్మెంట్ మైక్రో ఎన్విరాన్మెంట్ మైక్రో ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. దే ఆర్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ ద మైక్రో ఎన్వైరన్మెంట్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్. ఇన్యాక్టివ్ గా ఉంటాయి అవి డెవలప్ ఇంకా మెచ్యూర్ అవ్వాలి. ఏంటి? టీ అండ్ బి సెల్స్. ఏవైతే టీ ఇంకా బి సెల్స్ ఉన్నాయో అవి ఇంకా డెవలప్ ఇంకా
మెచ్యూర్ అనేది అవ్వాలి. మెచ్యూర్ అనేది అవ్వాలి. ఓకేనా? అది అన్నమాట. ఓకే, క్లియర్? అర్థమైందా? ఓకేనా? ఇది వీటిది పని. థైమస్ ఇంకా బోన్ మ్యారోలో బీ సెల్స్ ఇంకా టీ సెల్స్ మెచ్యూర్ అవ్వాలి. థైమస్ తో ప్రాబ్లం ఏంటంటే థైమస్ అనేది ప్యూబర్టీ వరకు బాగా డెవలప్ అవుతుంది, దాని తర్వాత అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో ఇట్ ఇంక్రీజెస్ సైజ్ టిల్ ప్యూబర్టీ, దాని తర్వాత డౌన్ దాన్ని డన్. బోన్ మ్యారోతో సంబంధించి మాట్లాడుకున్నట్లయితే బోన్ మ్యారో లైఫ్ లాంగ్ ఉంటుంది, అది ఎలాగో డీజనరేట్ అవ్వదు. ఇక్కడే మేబీ ఆర్బీసీస్ ఇంకా డబ్ల్యూబీసీస్ అన్ని ప్రొడ్యూస్ కూడా అవుతున్నాయి. ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్, ప్లేట్లెట్స్ కూడా ఇక్కడే యాక్చువల్ గా అవుతున్నాయి. అర్థమైందా? సో ఆ బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతున్నాయి, థైమస్ లో మెచ్యూర్ అవుతున్నాయి. టీ సెల్స్ అనేవి ఎక్కువగా థైమస్ లోనే మెచ్యూర్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, క్లియర్? ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రైమరీ లింఫోయిడ్ ఆర్గన్స్ గురించి. మనకి సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్ బోల్డ్ ఉన్నాయి, దాని గురించి నేను డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం, చదువుకుంటూ మాట్లాడుకుందాం పదండి. సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటాం వీటిని. లింఫాయిడ్ ఆర్గన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటాం వీటిని. ఓకేనా? సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే ఇప్పుడు ఈ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ లో ఏమవుతుందంటే ఈ బి సెల్స్ ఇంకా టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, బి సెల్స్ ఇంకా బి ఇంకా టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బి ఇంకా టీ సెల్స్ యాక్చువల్ గా డెవలప్ అవుతున్నాయి, బాగా డెవలప్ అయ్యి ఏం చేస్తున్నాయి, యాక్చువల్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఇంకా ఇమ్యూనిటీని యాక్చువల్ గా తీసుకొని వస్తున్నాయి. ఇది ఇక్కడ ఇక్కడ ఫైనల్ గా ఇమ్యూనిటీ అనేది అటైన్ అవుతున్నది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ బై వన్ మనం చూసుకుంటే ఇక్కడ లెటస్ రీడ్. ఓకే, బోన్ మ్యారో ఇంకా థైమస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏం జరుగుతుంది, మెచ్యురేషన్ ఇంకా ప్రొలిఫరేషన్ ఆఫ్ లింఫోసైట్స్ అవుతుంది. ప్రొలిఫరేషన్ అంటే మల్టిప్లికేషన్ అన్నమాట, మల్టిప్లై అవ్వడం. ఓకే, ఇమ్మెచ్యూర్ లింఫోసైట్స్ ఏమవుతున్నాయి, దే ఆర్ టర్నింగ్ ఇంటూ యాంటీజెన్ సెన్సిటివ్ లింఫోసైట్స్, యాంటీజెన్ ఇంకా డిటెక్ట్ చేయగలం. ఆఫ్టర్ మెచ్యురేషన్ ద లింఫోసైట్స్ మైగ్రేట్ టు సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్ ఏవైతే స్ప్లీను, లింఫ్ నోడ్స్, టాన్సిల్స్, పేయర్స్ ప్యాచెస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, ఇంకా అపెండిక్స్ ఇవేవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాం, సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్ అంటాం. సో సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్ కూడా మనం ఒకసారి హైలైట్ చేసుకుందామా. సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్ అంటే ఏమేమి వస్తాయి, ఎక్కడైతే ఇవి యాక్చువల్ గా మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నాయి, ఇంకా పని చేస్తున్నాయి, ఇమ్యూనిటీతో సంబంధించి పనిచేస్తున్నాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వైరసెస్ డిటెక్ట్ చేస్తున్నాయి, యాంటీజెన్స్ డిటెక్ట్ చేస్తున్నాయి. ఓకే, సో లింఫ్ నోడ్స్, టాన్సిల్స్, పేయర్స్ ప్యాచెస్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ లో ఏవైతే పేయర్స్ ప్యాచెస్ ఉంటాయో అవి, ఇంకా అపెండిక్స్, ఇవన్నీ అనమాట. సో సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్ ప్రొవైడ్ ద సైట్స్ ఫర్ ఇంటరాక్షన్ ఆఫ్ లింఫోసైట్స్ విత్ ది యాంటీజెన్, హాయిగా ఇంటరాక్ట్ అవుతాయి, ప్రొలిఫరేట్ అండ్ బికమ్ ఎఫెక్టార్ సెల్స్, యాక్చువల్ గా ప్రొలిఫరేట్ అయ్యి మెచ్యూర్ అవుతాయి, డిఫరెన్షియేట్ అవుతున్నాయి. ద లొకేషన్ ఆఫ్ వేరియస్ లింఫాయిడ్ ఆర్గన్స్ మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది చూడండి. మనకి ఇప్పుడు లెటస్ సే దిస్ ఆర్ దీస్ ఆర్ అవర్ లింఫ్ నోడ్స్. మనకి ఇక్కడ లింఫ్ నోడ్స్ మన బాడీ అంతట్లోని లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఈ బ్లాక్ కలర్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎక్కువగా ఏవైతే పర్పులిష్ కలర్స్ లో ఉన్నాయో, పర్పుల్ కలర్ లో ఉన్నాయో దాన్ని మనం లింఫ్ నోడ్స్ అంటాం. మధ్యలో ఏదైతే మనది బ్రెస్ట్ బోన్ కి హార్ట్ కి మధ్య కింద ఏదైతే ఉందో అక్కడ మనకి థైమస్ ఉంటుంది. ఇంకా లింఫాటిక్ వజల్స్ ఏవైతే ఉన్నాయో మన లింఫ్ ని క్యారీ చేస్తున్నాయి, దేంట్లో అయితే బీ సెల్స్ ఇంకా టీ సెల్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఓకే, అది అన్నమాట. అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లింఫ్ నోడ్ మనం కావాలంటే పెద్ద చేసుకోవచ్చు. ఇఫ్ వీ వాంట్ వీ కెన్ యాక్చువల్లీ ఎన్లార్జ్ దిస్ లింఫ్ నోడ్. ఈ లింఫ్ నోడ్ ని పెద్ద చేసుకుని లింఫ్ నోడ్ లో ఏం జరుగుతుందో చూసుకోవచ్చు. చూడండి, ఒక లింఫ్ నోడ్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అందులో బోల్డ్ అండ్ లింఫోసైట్స్ ఇంకా మ్యాక్రోఫేజెస్ అనేవి ఉన్నాయి. ఈ లింఫోసైట్స్ మ్యాక్రోఫేజెస్ ఏం అవుతున్నాయంటే లోపల లింఫాటిక్ క్యావిటీస్ లోని ఇంకా ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ హెల్ప్ తోటి యాక్చువల్ గా అవి మెచ్యూర్ ఇంకా డెవలప్ అనేవి అవుతున్నాయి లింఫ్ నోడ్స్ లో. అది కాకుండా ఫర్దర్ ఏమవుతున్నాయంటే డెవలప్ అయ్యి అవుతున్నాయి కదా, దే ఆర్ యాక్చువల్లీ ఇంటరాక్టింగ్ విత్ ది యాంటీజెన్ కూడా. ఓకే, మ్యాక్రోఫేజెస్ ఇంకవన్నీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ యాంటీజెన్ డైరెక్ట్లీ. ఇంటరాక్షన్ విత్ యాంటీజెన్ అనేది ఇక్కడ జరుగుతున్నది, జరిగి ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఇక్కడ అవి క్రియేట్ చేయగలుగుతున్నారు ఆ ఆర్గన్స్. ఓకేనా, సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద లింఫ్ నోడ్స్. సో లింఫ్ నోడ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇఫ్ యూ సీ ద లింఫ్ నోడ్ ఇలా కనిపిస్తుంది మనకు ఒక లింఫ్ నోడ్. ఓకే, ఇలా ఉంటుంది ఆ లింఫ్ నోడ్ అనేది. ఈ లింఫ్ నోడ్ ని మనం పెద్ద చేసాము. ఈ లింఫ్ నోడ్ లో ఏం జరుగుతున్నది దాని లోపలిది ఫిజియాలజీ అనేది చూసుకున్నాం. అది అన్నమాట. అర్థమైందా? ఫర్దర్ ఇంకా చదువుకుందాం. లెట్ us not stop here because we have to continue reading. The bone marrow is the main lymphoid organ where all the blood cells including lymphocytes are produced. WBCs, platelets, RBCs అన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి. థైమస్ is a lobed organ near the heart and beneath the breastbone. హార్ట్ దగ్గర బ్రెస్ట్ బోన్ కింద ఉంటుంది.
థైమస్ చాలా పెద్దగా ఉంటుంది బర్త్ లో, అలా 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 చిన్నదవుతుంది. ఇంకా బై ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ చాలా చిన్నదైపోతుంది. ఇంకా దాని తర్వాత ఇన్యాక్టివేట్ అయిపోతుంది. ఓల్డ్ ఏజ్ లో ఉండదు, అందుకే ఓల్డ్ ఏజ్ లో ఇమ్యూనిటీ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. ఎందుకంటే థైమస్ అనేది టీ సెల్స్ ని యాక్చువల్ గా మెచ్యూర్ ఇంకా డెవలప్ చేయలేకపోతున్నది, ఎందుకంటే థైమస్ లేనే లేదు. అది అన్నమాట. బోత్ బోన్ మ్యారో అండ్ థైమస్ ప్రొవైడ్ మైక్రో ఎన్వైరన్మెంట్స్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్. ఈ టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ ఇంకా మెచ్యురేషన్ కోసం అవి కొంచెం మైక్రో ఎన్వైరన్మెంట్, ఒక ఎన్వైరన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి, మంచిగా డిఫరెన్షియేట్ అవ్వడానికి టైం కూడా ఇస్తున్నాయి అనమాట. సో వాటిని మనం మైక్రో ఎన్వైరన్మెంట్ అంటాం, బోన్ మ్యారో ఇంకా థైమస్ రెండు. స్ప్లీన్ ఇస్ అ లార్జ్ బీన్ షేప్డ్ ఆర్గన్. ఇట్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ లింఫోసైట్స్ అండ్ ఫాగోసైట్స్. స్ప్లీన్ లో ఏమిటేటి ఉంటాయి? లింఫోసైట్స్ ఉంటాయి, ఫాగోసైట్స్ ఉంటాయి. అర్థమైందా? స్ప్లీన్ లో ఏమేమి ఉంటాయి? ద స్ప్లీన్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీస్. అక్కడ బోల్డ్ అండ్ ఆర్బీసీస్ కూడా ఉంటాయి. ఓకే. అదేం చేస్తుందంటే స్ప్లీన్ మల్టిపల్ ఫంక్షన్స్ ఉన్నాయి. అది లింఫోసైట్స్ ఇంకా ఫాగోసైట్స్ నుంచుకున్నది. సో ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వాడుతుంది ఆ లింఫోసైట్స్ ఫాగోసైట్స్ ని, నంబర్ వన్. రెండోది ఏం చేస్తున్నదంటే అది ఒక ఫిల్టర్ లా పనిచేస్తున్నది అనమాట. ఓకే. ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ బ్లడ్ లో ఉన్నాయనుకోండి, మన బ్లడ్ లో ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా వాటిని ఫిల్టర్ చేసి స్ప్లీన్ లో తెచ్చి చంపేస్తుంది వాటిని. అది అన్నమాట. సో స్ప్లీన్ త్రూగా మన బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తున్నది కాబట్టి అక్కడ ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ బ్లడ్ లో ఉంటే బ్లడ్ ని ప్యూరిఫై చేసేస్తూ ఉంటుంది స్ప్లీన్. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ తెచ్చి చంపేస్తుంది బ్లడ్ లో ఉన్న మైక్రో. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. క్వశ్చన్ అవ్వచ్చు దాని నుంచి. ఇట్ యాక్ట్స్ as a filter of blood by trapping blood borne micro organisms. ఓకే. అది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్ప్లీన్ లార్జ్ ఇస్ అ లార్జ్ రిజర్వాయర్ ఆఫ్ ఎరిథ్రోసైట్. నేను చెప్పాను గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బిసిస్ అంటాం. ఇప్పుడు లింఫ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఏమిటి? స్మాల్ స్మాల్ సాలిడ్ స్ట్రక్చర్స్ నేను చూపించాను. ఓకే. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద లింఫాటిక్ సిస్టమ్. లింఫ్ నోడ్స్ ఏం చేస్తాయంటే దే సర్వ్ టు ట్రాప్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ అదర్ యాంటీజెన్స్. ఇవి ఏం చేస్తున్నాయంటే ఫిల్టర్స్ లా ఇవి కూడా యాక్ట్ చేస్తూ ఏదైనా బయట నుంచి వచ్చిన యాంటీజెన్ అయినా లేదంటే మైక్రో ఆర్గానిజం అయినా బయట నుంచి వస్తే దాన్ని ట్రాప్ చేసేస్తాయి, పట్టేసుకుంటాయి వాటిని. పట్టేసుకొని చెప్తాయి, చూడండి టీ లింఫోసైట్స్ మీకోసం కొత్తగా యాంటీజెన్ లేదంటే ఒక కొత్త ఆర్గానిజం వచ్చింది, దీన్ని ఐడెంటిఫై చేసి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసుకోండి అని. సో అవి యాంటీబాడీస్ యాంటీజెన్ కి ఇంకా లింఫోసైట్స్ కి ఏదైతే ఒక పర్టికులర్ ఇంటరాక్షన్ క్రియేట్ అవ్వాలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవడానికి అది ప్రొవైడ్ చేపిస్తున్నాయి లింఫ్ నోడ్స్. దే ఆర్ ప్రొవైడింగ్ ద ఎన్వైరన్మెంట్ నాట్ ఫర్ డెవలప్మెంట్ ఆర్ మెచ్యురేషన్ బట్ ఫర్ యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్. యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ జరుగుతున్నది. సో విచ్ హ్యాపెన్ టు గెట్ ఇన్ టు ద లింఫ్ అండ్ టిష్యూ ఫ్లూయిడ్. ఇప్పుడు ఈ టీ సెల్స్ బి సెల్స్ ఏవైతే యాంటీబాడీస్ రిలీజ్ చేసిన లింఫ్ ఇంకా టిష్యూ ఫ్లూయిడ్ లోకి వెళ్తాయి. యాంటీజెన్స్ trapped in lymph nodes are responsible for the activation of lymphocytes present there and cause the immune రెస్పాన్స్. అది అన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఎలా క్రియేట్ అవుతున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరుగుతున్నది? అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరుగుతున్నదమ్మా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరుగుతున్నదంటే మన టీ సెల్స్ బి సెల్స్ ఏవైతే ఉన్నాయో బోన్ మ్యారోలో థైమస్ లోని ఫస్ట్ బోన్ మ్యారో ప్రొడ్యూస్ చేస్తున్నది, థైమస్ లో డెవలప్ మెచ్యూర్ అవుతున్నాయి. ఎక్కువగా టీ సెల్స్ అయితే, ఎస్పెషల్ గా టీ సెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఈ టీ సెల్స్ ఏం చేసాయి? లింఫ్ నోడ్స్ దగ్గరికి వచ్చేసి ట్రావెల్ చేసుకుంటూ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో స్ప్లీను, లింఫ్ నోడ్స్, లింఫ్ వెజల్స్, పేర్స్ ప్యాచెస్ ఇవన్నిటి దగ్గరికి వచ్చేసాయి అన్నమాట. ఓకే. వచ్చేసి అక్కడ కూర్చున్నాయి, రెడీగా కూర్చున్నాయి, అపెండిక్స్ ఫ్లూయిడ్ అన్నిటికీ కూర్చున్నాయి. ఇప్పుడు ఎస్పెషల్ గా లింఫ్ నోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లింఫ్ నోడ్స్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ప్రొవైడింగ్ అన్ ఎన్వైరన్మెంట్. అక్కడ యాంటీజెన్ ని తీసుకొని వస్తున్నాయి, అవి యాంటీజెన్ ని తెస్తున్నాయి లేదంటే ఫారెన్ ఆర్గానిజం ని తెస్తున్నాయి, తెచ్చి లింఫోసైట్స్ చెప్తున్నాయి చూడండి ఇక్కడ ఒక యాంటీజెన్ వచ్చింది అని. ఆ లింఫోసైట్స్ ఇంకా ఈ యాంటీజెన్ మధ్యన ఒక మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరుగుతాయి, జరిగి ఇంకా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ విత్ దాట్ దీస్ యాంటీబాడీస్ విల్ ఎంటర్ అవర్ టిష్యూ ఫ్లూయిడ్ అండ్ దెన్ ఇన్ టు అవర్ బ్లడ్. ఇంకా మన బ్లడ్ త్రూగా మన బాడీ అంతటికి యాంటీబాడీస్ వెళ్ళి ఎక్కడి ఆర్గానిజం ఉన్నా దాన్ని వెళ్ళి చంపేస్తాయి. అది అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ హౌ అవర్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్ క్రియేటెడ్ త్రూ ద లింఫాయిడ్ ఆర్గన్స్. అది కాకుండా స్ప్లీన్ గురించి కూడా చెప్పాను. స్ప్లీన్ గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీస్, లింఫోసైట్స్, ఫాగోసైట్స్ కూడా ఉంటాయి దీంట్లోని. అది కాకుండా ఇది ఒక సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్ కాబట్టి ఇది ఇంకోటి ఏం చేస్తున్నది అంటే బ్లడ్ తో సంబంధించి ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా వాటిని ట్రాప్ చేసేసి వాటిని చంపేస్తున్నారు. అర్థమైందా? సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు దిస్. ఓకే. అది అన్నమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ హ్యావ్ టు రైట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకో లాస్ట్ పాయింట్ మిగిలింది. అండ్ వాట్ ఈస్ దట్ లాస్ట్ పాయింట్? దట్ ఈస్ మాల్ట్. MALT. దీన్ని మనం ఏమంటాం? మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అంటాం. ఏమంటామమ్మా? లాస్ట్ పార్ట్ అమ్మా. ఓకే. లాస్ట్ పార్ట్ మ్యూకోజా అసోసియేటెడ్
లింఫాయిడ్ టిష్యూ. ఇది మన బాడీలో వేరే వేరే జాగాల్లో ఉన్నది. ఈ మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ ఏదైతే ఉందో మన బాడీలో చాలా జాగాల్లో ఉంది. ఎక్కడెక్కడ ఉన్నది? ఎస్పెషల్ గా అన్నిటికన్నా ఫస్ట్ ఎక్కడ ఉంటుంది? మన రెస్పిరేటరీ ట్రాక్ట్ లో ఉంది. మన రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నది. ఓకే. దాని తర్వాత రెండోది ఏమిటి ఉన్నాయి? రెండోది మన జిఐ ట్రాక్ట్ లో ఉంది. మూడోది ఎక్కడ ఉన్నది? మన యూరినో జెనిటల్ ట్రాక్ట్ లో కూడా ఉంది. యూరినో జెనైటల్ ట్రాక్ట్ ఇక్కడ కూడా ఉంది. సో వాట్ ఈస్ దిస్ టిష్యూ? ఈ మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ ఏదైతే ఉన్నదో ఇది కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ ని చాలా వరకు బూస్టప్ చేస్తుంది. ఇక్కడ బోల్డ్ అన్ని యాంటీబాడీస్, లింఫోసైట్స్ ఉంటాయి. ఇక్కడ బోల్డ్ అన్ని లింఫోసైట్స్ ఉంటాయి, ఫాగోసైట్స్ ఉంటాయి. ఓకే, ఇవేం చేస్తున్నాయంటే సేమ్ ఇప్పటి వరకు మనం ఎలాగైతే లింఫాయిడ్ ఆర్గన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో అలాగే ఈ మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నది. సో ఓకే, సో దీంతో చూసుకున్నట్లయితే లాస్ట్ లో ఇది యాక్చువల్గా ఏం చేస్తున్నదంటే ఇట్ కాన్స్టిట్యూట్స్ అప్ టు 50% ఆఫ్ లింఫాయిడ్ టిష్యూ ఇన్ అవర్ బాడీ. లింఫాయిడ్ టిష్యూ ఏదైతే మన బాడీ అంతట్లోనే ఉందో దాంట్లో 50% ఇదే కాంట్రిబ్యూట్ చేస్తున్నది. మాల్ట్ మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. ఇందులో లింఫోసైట్స్ ఇంకా ఫాగోసైట్స్ రెడీగా కూర్చుంటాయి. ఇప్పుడు మన లివర్ లో ఉంటాయి కఫర్ సెల్స్ అంటాం. ఓకే, కఫర్ సెల్స్, పేయర్స్ ప్యాచెస్, ఓకే, అలాంటివి డిఫరెంట్ డెండ్రిటిక్ సెల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, ఫాగోసైటిక్ సెల్స్ ఇంకా లింఫోసైట్స్ ఇవన్నీ కలిపి యాక్చువల్ గా వేరే వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలోని మన బాడీని ప్రొటెక్ట్ చేస్తున్నది ఇది. అండ్ దిస్ కాంట్రిబ్యూట్స్ అప్ టు 50% ఆఫ్ ద లింఫాయిడ్ టిష్యూ అండ్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఆల్ ఓవర్ ద బాడీ. మన బాడీ అంతట్లో స్ప్లిట్ అయి ఉన్నది, వేరే వేరే జాగాలో స్ప్లిట్ అయి ఉంది. అర్థమైందా? ఓకేనా? అది అన్నమాట. ఓకే, క్లియర్. సో విత్ దాట్ ఓకే, మనది మనది ఏమైంది? ఇమ్యూన్ సిస్టమ్ అనేది వి హావ్ కమ్ టు అన్ ఎండ్ టు దన్ ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ తో సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా వితౌట్ ఎనీ హెజిటేషన్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సెషన్ అయిపోయిన తర్వాత కమెంట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది, మెన్షన్ చేయండి. సెషన్ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసి వెళ్ళండి, మర్చిపోకండి. యువర్ లైక్ ఇస్ వెరీ మచ్ వాల్యుబుల్. మీరు లైక్ చేసినట్లయితే నాకు తెలుస్తుంది మీకు సెషన్ నచ్చిందని. ఇంకా మీకు సెషన్ తో సంబంధించి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా, కొత్తగా నేను ఏమైనా ఇంక్లూడ్ చేయాలా, సెషన్ ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు నేను, మీకు ఇంకా ఏమైనా ఉంటే డెఫినెట్లీ అది కూడా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. డెఫినెట్లీ యూట్యూబ్ నుంచి ఈ సెషన్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ లో వేరే ఎవరికైనా, వాట్సాప్ లో అయినా, ఇన్స్టాలో అయినా మీ ఇష్టం, డెఫినెట్లీ షేర్ చేయండి లింక్ ని. సో దట్ ఆల్ ద స్టూడెంట్స్ కమ్ అండ్ జాయిన్ అండ్ అటెండ్ మోర్ లైవ్ సెషన్స్. అందరికీ ఎడ్యుకేషన్ రీచ్ అయ్యేటట్టు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది జరగాలి. ఓకే, అది అన్నమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ నేను చెప్పినట్టు మాల్ట్ అసోసియేటెడ్ టిష్యూకి ఎగ్జాంపుల్స్ నేను రాస్తాను. దట్ ఈస్ కఫర్ సెల్స్. ఓకే, ఏవైతే కఫర్ సెల్స్ ఉన్నాయో అవి చెప్పేస్తాను, జస్ట్ మినిట్. కఫర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కఫర్ సెల్స్, ఇవి లివర్ లో ఉంటుంది. ఓకే, ఇంకా పేయర్స్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటాయి. రాసేస్తున్నాను జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎలాగో చెప్పారు అందుకే రాసేస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, క్లాస్ టైమింగ్ ఎక్కువగా మీకు 3 PM కే ఉండొచ్చు. అప్పుడప్పుడు మధ్యలో నేను ఈవినింగ్ తీసుకుంటే నేను మీకు డెఫినెట్లీ ఇన్ఫార్మ్ చేస్తాను. సో దాని తప్ప పెద్దగా ఇంకా డిస్కస్ చేయాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. మళ్ళీ రేపటి సెషన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై ఛాంపియన్స్, గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్